థ్యాంక్ యూ అన్న. ఇది మూడవ భాగము, ఈ చీకటి దినం గురించినటువంటి మూడవ భాగం ఇది. అయితే అన్న రెండవ భాగంలో చెప్పిన మాట ఏంటంటే సాతానుకు దినం ఉందని చెప్పాడు. ఆ దినము ఏబు గ్రంథంలో తీసుకొచ్చాడు. సో అన్న ఏబు గ్రంథంలో చాలా విషయాలు చెప్పారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ మేము చూసినప్పుడు కూడా మాకు అద్భుతం అనిపించింది మీరు చెప్పినప్పుడు విషయాలు అవన్నీ కూడా. సో ఆ చీకటి గురించి ఇంకా లోతైన విషయాలు అంటే రియాలిటీగా, అంటే ఇది కూడా ఇండైరెక్ట్గా ఉంది కొంచెము. డైరెక్ట్ వాక్యం చెప్పండి, డైరెక్ట్గా ఆ చీకటిలో ఏం జరిగింది అని. సో ఇంతకుముందు మనం ఎఫిషియన్స్ 4:26-27 చదివినాం. దాంట్లో సూర్యుడు అస్తమించి మునుపు చూస్తాం. అస్తమించిన తర్వాత కోపం ఉంటే సాతానికి చోట ఇచ్చిన వారుగా మారిపోతాం. సో అపవాది మనకి దగ్గర వస్తాడు. ఇలాగనే నిర్గమకాండంలో మీరు వచ్చినట్లయితే ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయం మీరు చూసినట్లయితే మనందరికీ తెలుసు మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశారు. సో 10 తెగులు వచ్చిన విషయాలు మనం చూస్తున్నాం. సో 10 తెగులు వచ్చినప్పుడు చివరి తెగులు ఏంటిది? మరణము అన్న తెగులు, అంతే కదా. మొదటి కుమారుడిని ఒక చనిపోవడం. సో ఆ మరణ దూతని దేవుడు పంపించినట్టు మనం చూస్తున్నాం. ఓకే, సో మీరు కూడా జాగ్రత్తగా గమనిస్తే అందరినీ చంపిన ఆ కార్యము, ఇంతమందిని చంపపోతున్నారు, ఐగుప్తులో ఉన్న అందరినీ చంపపోతున్న ఆ కార్యం జరిగినప్పుడు అది 10వ తెగులు, 10th ప్లేగ్. సో 10th ప్లేగ్ వాజ్ డెత్. బట్ ఎక్సోడస్ 10th చాప్టర్లో ఒకసారి 21వ వచనం నుంచి చదువుతాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవ్వడును తన్నున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములు వెలుగుండెను. ఇది ఇంకొక లోతు. మన చీకటి అనే విషయాలు కొన్ని లోతుగా చదివడం, మీరు ఇంకా లోతుగా అడుగుతున్నారు కాబట్టి ఈ చీకటిలో 3 దినమున మర్మం ఉంది. దీనిలో చూసినట్లయితే ప్రత్యేకంగా 3 దినం వరకు చీకటి కమ్మింది రాయబడింది. సో అమావాస్య మాత్రం కాదు, మనందరికీ తెలుసు అమావాస్య రోజు చీకటి ఉన్నది. కానీ అమావాస్యకి 2 రోజు ముందు కూడా, ఓకే, బికాస్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ డార్క్నెస్. సో 3 days ఈజ్ ద మేజర్ పీరియడ్ ఫార్ అటాక్స్ ఫర్ ఎనీ పర్సన్. బేసిక్గా అందరికీ అటాక్ జరగాలి. కానీ మీరు ప్రశ్న వేయచ్చు, ఒకవేళ ఇది క్రైస్తవులు కూడా ఇది వస్తుందా వర్ధలిత అనేది. దాన్ని కూడా దీంట్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి నేను 2 కలిసి మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే మీరు చూసినట్టు 3 దినం చీకటి ఉన్నది. సో దిస్ ద 9th ప్లేగ్. సో ఈ తెగులు వచ్చింది, అందరూ చీకటిలో ఉండిపోయారు, అంతే కదా. కానీ నెక్స్ట్ వచ్చిన మనం చదవముందు అంటే 11వ అధ్యాయంకి మీరు రండి ఒకసారి. నిర్గమకాండం. సో 10వ ప్లేగ్ తెగులు, 10వ తెగులు గురించి రాయబడుతుంది. ఓకే, నిర్గమకాండం 11:4వ వచనము. మోషే ఫరోతో ఇట్లా నిన్ను యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందులు తొలిపిల్లందరూ చచ్చెదరు, జంతువులందరూ తొలిపిల్లను చచ్చును. ఓకే, మీరు చూడండి చనిపోతున్నారన్న విషయాలు వచ్చింది. సో 10వ తెగులు ఏంటిది? మరణం. ఆ మరణంకి ముందు ఏమొచ్చింది? మధ్యరాత్రి చీకటి. అంటే దానికి ముందు తెగులు చీకటి. అవును అవును. ఓకే, ముందు తెగులు చీకటి. 9th ప్లేగ్ ఈస్ ఆల్ అబౌట్ డార్క్నెస్ అండ్ ద 10th ప్లేగ్ ఈస్ ఆల్ అబౌట్ డెత్. సో డెత్ రావాలంటే చీకటి ఉండాల్సింది. సో అమావాస్య దినమందు ఎగ్జాక్ట్గా దానికి 2 రోజు ముందు నుండి చాలా ఎక్కువగా మరణం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇండైరెక్ట్గా చెప్పిన విషయాలు నేను డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ మీరే చూస్తున్నారు ఎన్నో తెగులు ఉన్నాయి. బట్ ద లాస్ట్ ప్లేగ్ తెగులు ఏంటిదంటే మరణము. మరి ఆ మరణం ముందున్న తెగులు చీకటి. ఈవెన్ మీరు చదువుతున్న ఆ 10వ తెగుల్లో కూడా 4వ వచనంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ మరణం ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి, అదే మధ్యరాత్రి. మధ్యరాత్రి జరుగుతున్న విషయాలు అనమాట. సో కనుకనే ఇది ఎందుకు మధ్యరాత్రిలో మరణించాలి ఇంతమంది? ఒక్కరు కాదు, 2 కాదు. యోబు గ్రంథంలో నేను చెప్పినాను, ఒకటే రోజు కంప్లీట్ వాళ్ళ పిల్లలు అందరూ చనిపోయారు. అది చీకటి దినముగా ఉండొచ్చు అన్న అబ్జర్వేషన్ మీకు చెప్తున్నాను. సో అక్కడ రాయలేదు, కానీ ఇక్కడ మీకు అట్లీస్ట్ మీకు తెలుసు ఇప్పుడు మధ్యరాత్రులు ఉన్నాం. ఆల్రెడీ 3 రోజు చీకటి ఉన్నది. 3 రోజు చీకటి అయిన తర్వాత దేవుడు మరలా మోషేతో ఈ మాట చెప్పి మరణంను గురి చేశారు. సో ఇట్స్ లైక్ the spirit of death actively works on the darkness and on the day of deep darkness. కాడ నిద్ర కలిగిన సమయంలో మరణం జరగడానికి అనేకమైన అబ్జర్వేషన్ మనం బైబిల్లో చూస్తాం. మరణం ఎప్పుడు జరుగుతుంది? థీఫ్, దొంగడు ఎప్పుడు వస్తున్నారు చెప్పినాను,
రాత్రిలో వస్తున్నారు. అన్న ఒక క్వశ్చన్, అయితే రాత్రిపూట చచ్చిపోతున్నారు, లేదా రాత్రిపూట చాలా మరణాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజు చనిపోతారు కదా. అమావాస్య రోజు మాత్రం కాదు, అమావాస్యకి 2 రోజు ముందు. అందుకే ఆ విషయం కూడా మీకు చెప్పాలని మీకు 3 రోజు చీకటి ఉన్న విషయాలు నేను చూపిస్తాను. సో ఒక విమెన్కి, సో లేడీస్కి పర్టికులర్గా 3 days ద పెయిన్ విల్ బి దేర్. ఒక్క నిమిషం అన్న, అంటే అమావాస్య రోజు చచ్చిపోతున్నట్టుగా మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు అక్కడ సెకండ్ ఎపిసోడ్లో, హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి. సో అమావాస్య రోజు లేదా చీకటి రోజు మరణం ఉంది, ఎక్కువ మరణాలు అవుతున్నవి, హార్ట్ అటాక్ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఆ రోజు ఎక్కువ చనిపోతారు అని చెప్పేసి అన్నారు. ఇది బైబిల్ కూడా మీరు చెప్పారు యోబు గ్రంథం గురించి. అయితే మీరు చెప్పినటువంటి ఈ బైబిల్ సత్యానికి బయట ప్రపంచానికి దగ్గరగా ఏమైనా జరిగినాయా? అమావాస్య రోజు బాగా చనిపోయినట్టు ఒక ఫేమస్ అంటే ఇది చాలా జరిగింది, 1-2 చెప్పడానికి లేదు. నేను మరలా చెప్తున్నాను, ఇఫ్ దిస్ హ్యాస్ టు బి రీసెర్చ్డ్. ఇది నేను ఏదో చెప్పినాను అని చెప్పేసి మీరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అలా నమ్మి ఓకే ఈయన ఎలా చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు అని అనుకోద్దు. పీపుల్ హ్యావ్ రీసెర్చ్డ్. ఈ లునాటిక్ సమయంలో జరుగుతున్న పోరాటాలు ఏంటిది అనే విషయాలు చాలా జరిగింది. ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని గురించి పోస్ట్ కూడా ఉంటుంది. మీరు చూసినట్లయితే పిచ్చివాళ్ళు, మ్యాడ్ పీపుల్, అంటే మెంటల్ హాస్పిటల్ మీరు వెళ్ళినట్లయితే ఆ హాస్పిటల్లో మీరు 3 days మీరు ఉండి మీరు గమనించి ఉంటే దే విల్ బికమ్ మోర్ మ్యాడ్. పిచ్చివాళ్ళు ఆల్రెడీ ఇంకా పిచ్చి పనులు చేస్తుంటారు అనమాట. దే విల్ బి వైలెంట్. సమ్ ఆఫ్ దమ్ విల్, అంటే చైన్స్ అన్ని బ్రేక్ చేసిన క్రియలు జరుగుతుంది. అంటే మీకు తెలుసు మార్క్ 5వ అధ్యాయంలో ఒక అతను పిచ్చి పడింది, సో దయ్యం పడింది మనం అంటున్నాం, కానీ న్యాచురల్లీ ఇట్స్ కాల్డ్ ఇట్ బికేమ్ మ్యాడ్. అందుకోసం సమాధి దగ్గర ఆయన ఉన్నాడు, సో చైన్లో కట్టబడినారు. సో ఎవరు వచ్చినా సరే ఆయన చైన్ బ్రేక్ చేస్తున్నారు. సో పిచ్చిపడిన వ్యక్తి. బట్ మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో ఇట్స్ ఆల్ డీమన్ ప్రాసెస్. ఆ పిచ్చి అంటే చాలా దయాలు ఉన్నాయని అర్థం. సో సేన అని మీరు అంటున్నాము, మనం బైబిల్ చెప్తున్నట్టు. సో చాలా దయాలు ఉన్నాయి, కానీ చాలా దయాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ బికెమ్ నార్మల్. బట్ ఆయన ఆ దయం పడడానికి మన న్యాచురల్ టర్మ్స్లో మ్యాడ్నెస్ అన్న విషయము, స్పిరిచువల్ టర్మ్స్లో డీమన్ పొసెస్ అంటున్నాం. అలాగా ఈ పొసెషన్స్ అన్ని ఎప్పుడు ఎక్కువగా వస్తుందంటే దీస్ 3 days ఇస్ ద హైయెస్ట్ ఆర్డర్లో అనమాట, ఈవెన్ ఇన్ బేస్డ్ ఆన్ లూనార్. బట్ బేస్డ్ ఆన్ ద బైబిల్ మనం చూస్తున్నాము ఆల్రెడీ చీకటి దినమందు జరుగుతున్న పోరాటాలని చూస్తున్నాం. ఓకే, నేను ఇది చెప్పిన తర్వాత మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాను. 1 యోహాను 1:7 ఒకసారి చదవండి డైరెక్ట్గా. 1 యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు చదవచ్చు. బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5th నుంచి 6, 5, 6, 7 చదవండి. అలా 2-3 వచనాలు చూసిన తర్వాత నేను ఆ విషయానికి వస్తాను. 1 యోహాను 1వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది అందరికి తెలవాలి వాక్యము. దేవుడు వెలుగు, ఆయనలో ఏ చీకటి లేదు అన్న దర్ ఇస్ నో డార్క్నెస్. గాడ్ ఇస్ లైట్ అండ్ హిమ్ దర్ ఇస్ నో డార్క్నెస్ అట్ ఆల్. అంటే వి ఆల్సో నో, ఫస్ట్ అందరూ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పాపం గురించి చెప్తున్నారు అని మీరు అందరూ తెలుసు, అంతే కదా. మీరు అందరూ చెప్తారు దేవుడు వెలుగే ఉన్నారు, మరి మీరు వెలుగే ఉన్నట్టు వెలుగు సంబంధించి నడవండి. డార్క్నెస్లో ఉండదంటే మీనింగ్ ఏంటిది? చీకట్లో నించొద్దు కాదు, పాపంలో నించొద్దు అంటారు. బట్ అది సింబాలిక్గా రిప్రజెంట్ ఎలా చేస్తున్నారు? దేవుడు పాపంకి సాదృశ్యంగా మనకు డార్క్నెస్ పేరు వాడుతున్నారు, చీకటిని వాడుతున్నారు. సో మనందరికి తెలుసు చీకట్లోనే పాపం కూడా జరుగుతుందని. సో బోత్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్. సో న్యాచురల్గా చూసినట్లయితే డార్క్నెస్లో సిన్ ఉంటుంది. బట్ దేవుడు చెప్పినప్పుడు పాపం చేయదు గురించి చెప్తున్నారు కనుక చీకటి మీదనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ పాపం రాయొచ్చు కదా దేవుడు, పాపంలో రాయొచ్చు కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాం కనుక మీరు పాపంలో పడిపోకూడదు అని దేవుడు రాయకుండా ఆ పాపంకున్న సింబల్ కూడా దేవుడు డార్క్నెస్ వాడుతున్నారు. దేవుడు వెలుగై ఉన్నారంటే మీరు ఎలా అనుకుంటారు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు అని అనుకుంటారా? వెలుగుగా కూడా ఉంటారా? మీరు చెప్పండి ఒక మాట. వెలుగుగా ఉంటాడు, 2 సత్యమే. 2 సత్యం కనుకనే దేవుడు అంత క్లియర్గా రాశారు. దేవుడు వెలుగై ఉన్నారు. నేను ఎన్నోసారి ప్రార్థన చేసిన సమయంలో ఎంతోమంది చీకటి శక్తుల మీద, అంటే మనుషుల మీద చేపెట్టినప్పుడు చీకటి శక్తులు కనిపించినప్పుడు వాళ్ళకి మొత్తం చీకటిగా కనిపిస్తుంది.
కొన్ని ఇంట్లో పోతే చీకటి కనిపిస్తుంది. నార్మల్ లైట్ వదిలేసండి, నార్మల్గా చీకటిగా ముట్టినప్పుడు ఆత్మ విషయంలో చీకటిగా చూసిన విషయాలు మనం చూస్తాం. సో ఏం కనిపిస్తుంటే చాలామంది కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి కనిపిస్తుంటారు. నార్మల్గా మీరు నమ్మండి, కళ్ళు మూసుకుంటే చీకటి ఉంటుంది, కానీ చీకటి అనుకున్నారు. కానీ కొంతమంది చీకటి అనుకోరు. కళ్ళు మూసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెలుగు కనిపిస్తుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి కనిపించాలి కదా, అందరికి వెలుగు కనిపిస్తారు. సో కొంతమందికి దేవుడు కనిపిస్తారు, కొంతమందికి చీకటి కనిపిస్తారు. సో ఈ చీకటి కూడా దానికి సాదృశ్యం మాత్రం కాదు, దట్ ఈస్ ఆల్సో ఈవెన్ న్యాచురల్. సో వెలుగుగా దేవుడు ఉన్నారు, అలాగనే చీకటిగా సాతాను ఉంది. నిజంగా అపవిత్ర దురాత్మలను ఎన్నోసారి నేను కళ్ళారు చూసిన ప్రతిదీ చీకటిగా ఉంది, అది వెలుగుగా లేదు. అలాగా దేవుడు చూసిన ప్రతిసారికి వెలుగుగానే చూసినాను, చీకటిగా నేను దేవుడిని చూడలేదు. సో ఈ ఒక్క పరిమళ బోత్ మీరు అదేనా ఇది లిటరల్గా అలా తీసుకోవాలా ఇలా తీసుకోవాలని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు ఆత్మీయ స్థితిలో మీరు ఉండి ఉంటే, ఆత్మగా మీరు అర్థం చేసుకున్నట్లయితే చీకటి కూడా అది దయంగా మారుతున్న కథను మనం చూస్తాం. అలాగనే ఈ వాక్యం కూడా అదే డీటెయిల్గా అసలు దేవుడు వెలుగు, ఆయనలో ఏ చీకటి లేదు. సో మత్తయి 6వ అధ్యాయం కూడా రండి ఒక్కసారి, అదే కొంచెం డీప్గా వెళ్ళి మీకు ఈ టాపిక్ ముగిస్తాను. మత్తయి 6వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి మనం చూస్తాం. ఆ వచనం కూడా చాలా డీటెయిల్గా దాని గురించి రాయపడింది, చూద్దాం. మత్తయి 6:22 దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండడలా ఆ వెలుగు ఎంతో, నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో, ఆ చీకటి ఎంతో గొప్పది. సో ఇట్స్ వెరీ క్లియర్ రిటర్న్, ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ ఇస్ ద ఐ. ఓకే, ద ల్యాంప్ మీన్స్ లైట్. ఓకే, ల్యాంప్. ఇఫ్ therefore your eye is good, your whole body will be full of light. It's all talk about light and then it's all talk about darkness. Light and darkness. దేవుడు ఇది చాలాసారికి క్లారిటీగా రాయపడుతుంది. మైండ్లో ఉన్న కనిపించిన విషయాలు కూడా డార్క్నెస్ చీకటితో పోలుస్తున్నారు. ఓకే, అలాగే ఎఫిషియన్స్ 5:8 వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ఓకే, సో వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు క్లోజ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆఫ్ డార్క్నెస్ అండ్ లైట్. మీరు బైబిల్ మొత్తం అదే చెప్తున్నాను, చాలా విషయాలు దీని గురించి రాయపడింది. సో ఇంతకుముందు అడిగినట్టు బైబిల్కి బయట జరిగిన విషయాలు మీరు అడిగారు. నేను చీకట్లో చాలా మంది చచ్చిపోయినారా అని చెప్పారు కదా, బైబిల్ కూడా చూపించారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్కి బయట ప్రపంచంలో కూడా చీకట్లో చాలా చనిపోయినట్టు, నష్టమైనట్టు, లాస్ అయినట్టు ఏమైనా ఉన్నాయా? సో ఇది రీసెర్చ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ప్లీజ్ టేక్ టైమ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గో టు ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, ఓకే, గో టు గవర్నమెంట్ హాస్పిటల్, స్టాండ్ దేర్ ఆన్ ద డే ఆర్ 3 డేస్లో ఉండండి, రిమైనింగ్ డేస్ కూడా ఉండండి. మీరు మంత్లో 3 డే ఫుల్ డే ఉండండి, అక్కడ 30 డేస్ ఉండి చూడండి. ఓకే ఓకే, అండ్ 3 డేస్ రిపోర్ట్ చూడండి. సో ఆ 3 రోజుకి వచ్చిన మరణము, ఆ 3 రోజుకి వచ్చిన యాక్సిడెంట్స్, ఆ 3 రోజు వచ్చిన ఎమర్జెన్సీ కండిషన్స్ చాలా 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 చాలా. అంటే అమావాస్య రోజు వచ్చిన 3 రోజు బిఫోర్, అమావాస్యకి 2 రోజు ముందు నుంచి అమావాస్య దినం వరకు ఉన్న సమయంలో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంది, ఎంతమంది కింద పడిపోతున్నారు, ఎంతమందికి ఆపరేషన్ జరుగుతుంది, ఎంతమందికి ఆపరేషన్ ఫెయిలియర్ అవుతుంది, మీరు ఒకసారి గమనించాలి. పర్టికులర్గా ఇంతకుముందు నేను నిర్గమకాండ చెప్పినప్పుడు అక్కడ యేసులో ఉన్నవారు, అంటే యెహోవాందు ఉన్న వారికి ఆ సమయంలో వాళ్ళకి ఏం కాలేదు, చీకటి ఐగుప్తు వాళ్ళకే వచ్చింది. సో దేవుడి బిడ్డలకి అక్కడ రాలేదు రాయపడి. అలాగే మరణం కూడా ఎవరికి వచ్చింది? ఐగుప్తు వాళ్ళకి వచ్చింది, అక్కడ యూదులకి రాలేదు. కారణం ఏంటంటే అక్కడ రాయపడినది క్లారిటీగా గొర్రెపిల్ల రక్తం వలన అది వాళ్ళు తప్పిపోయారు. ఒకవేళ ఆ గొర్రెపిల్ల రక్తం వాళ్ళు ఇంటి మీద పెట్టలేదంటే, డోర్ మీద పెట్టలేకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా మరణించి ఉంటారు. సో దేవుడు చీకటిలో ఖచ్చితంగా మరణం వస్తుంది గ్యారంటీ అయింది. ఆ చీకటి సమయంలో మరణం వచ్చినది గ్యారంటీ అయింది. కానీ దాన్ని తప్పించుకున్న మార్గము, ఆ రహస్యం ఎవరికి ఇచ్చారంటే దేవుడి బిడ్డలకు ఇచ్చారు. కనుక మన అందరికీ విడుదల అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అనేకమైన హాస్పిటల్స్లో మీరు గమనించి చూస్తే, పర్టికులర్గా ఇప్పుడు మీరే ఉన్నా కూడా వెళ్ళి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, మీకు నిజంగా ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆ 3 డేస్ అంటే అమావాస్యకి 2 రోజు ముందు నుంచి ఆ 3 రోజుకి ఎక్కువగా మరణం వస్తుంది. సో ఒసామా బిన్ లాడెన్ మీకు తెలుసా? తెలుసు, విని ఉంటారు. సో ద మిడిల్ ఈస్ట్ టెర్రరిస్ట్. సో ఆయన ప్రపంచమంతా వెతికారు. సో ఆయన చంపడానికి అమెరికా దేశము, ఎందుకంటే అమెరికాలో మాత్రం కాదు అనేకమైన దేశాన్ని పాడు చేసిన వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. ఆయన అనేకమైన ప్లేస్లో బాంబ్ బ్లాస్ట్ చేసేసి ఇది ఇన్ఫిడెలిటీ బేసిక్లీ వాళ్ళందరూ చంపడం ఆయనకు ఒక కోరిక అనమాట. సో అమెరికా జనాలు చంపాలి, దే హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్, దేవుడు లేరు కనుక వాళ్ళు చంపాలని నిర్ణయించుకుని చంపుతున్నప్పుడు
అమెరికా దేశం కూడా ఆయనని హంట్ చేసింది. సో చాలా రివార్డ్స్ ఇచ్చింది. సో ఆయన చనిపోక మునుపు, ఆయన చంపిన రోజు ఆయన ఒక ఇంట్లో ఉన్నారని తెలిసిపోయింది. సో ఆయన ఒక ప్లేస్లో పాకిస్తాన్ లోపలనే ఉన్నాడు, బార్డర్ పక్కన. సో పాకిస్తాన్లో ఉన్న తెలుసుకున్నప్పుడు అటాక్ జరిగినప్పుడు కూడా వాళ్ళు స్పెషల్గా ద స్పెషల్ టీమ్ ఫోర్స్ హ్యావ్ డిసైడెడ్ ఏ డే, సో మెనీ డేస్ వాళ్ళు ట్రాక్ చేశారు ఆయన ఉన్నాడా లేదా అని కనుక్కోడానికి. ఫైనల్గా మ్యాక్సిమం 90% డౌట్ క్లారిఫై అయింది, ఉన్నారని అర్థమైంది బేస్డ్ ఆన్ షాడో. బట్ చంపాలని నిర్ణయించుకున్న రోజు ఇట్ వాస్ అమావాస్య రోజు, ఇట్స్ వాస్ నో మూన్ డే. సో ఆ దినమే నేను చంపారనమాట. సో దే వేర్ ప్లానింగ్ ద మూమెంట్. ఆ రోజు హెలికాప్టర్ ఆ ఇంట్లో రావడం దిగడం అదంతా చీకటి ఉన్న రోజులో వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే నాట్ ఓన్లీ దట్ ఎనీ పర్సన్ ఫర్ దట్ సేక్ ఆ దినము అటాక్ జరగడం కామన్గా ఉంది. థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది ఉగ్రవాది, మనుషులకి ప్రమాదకరమైన వాడు దేవుడు నమ్మలేదు. కానీ దేవుడు నమ్ముకుని బైబుల్ ఆధారం ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆ రోజు పట్టించుకోవాలా? ఆ రోజు ఏమైనా అవుతుందా? ఓకే, ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ టాపిక్స్ అంతా ఎలా పోతుందంటే అమావాస్య అనే పేరు రాగానే అందరికీ ఎలా పోతుంది, హిందూ అట్లా పోతుంది, లేదంటే ఇదంతే వేరే సిద్ధాంతం పోతుంది. నేను ఆల్రెడీ దాన్ని అవాయిడ్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోండి, అమావాస్య అనేది జస్ట్ ఫర్ డార్క్నెస్ మనం వాడుతున్న పేరు కాబట్టి దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊర్లో అమావాస్య అంటే తెలుసు అందరికీ, కానీ ఇప్పుడు ఆఫ్రికాలో అమావాస్య చెప్తే ఎవరికి తెలియదు. ఓకేనా? సో అందువల్ల అమావాస్య మ్యాటర్ కాదు, డార్క్నెస్ అనేది మ్యాటర్. ఆ చీకటి దినమందు ఆ చీకటికి క్రైస్తవులు కూడా బలవుతారా? సో చీకటి దినంలో ఎవరు బలి అవుతారు? ఇప్పుడైనా మనం చదివినాం, నిర్గమకాండంలో మనం చదివినాం. దాంట్లో ఏం చదివినాము? దేవుడిలో ఉన్న బిడ్డలకి అక్కడ వెలుగు వచ్చింది. అలానే దేవుడిలో ఉన్న బిడ్డకి మరణం నుంచి కాపాడడానికి వాళ్ళకి ఛాన్స్ జరిగింది. బట్ దీనిలో ఒక్కటే సింగిల్ క్లారిటీ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది ఏంటంటే మరణం అంటే చీకటి తర్వాత మరణం రాపోతుంది. చీకటి తర్వాత మరణం ఉంది, చీకటిలోనే మరణం జరగపోతుంది. బట్ చీకటి నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా అందరికీ ఫ్రీడమ్ వచ్చింది. దేవుడి బిడ్డలు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి ఫ్రీడమ్, వెలుగు వచ్చేస్తుంది. బట్ మరణం వచ్చినప్పటికీ ఆ ఫ్రీడమ్ రావడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్ పాటించాల్సి వచ్చింది. సో బేసిక్లీ మీరు అడిగిన క్వశ్చన్ అన్ని జనరాలు లేదంటే క్రైస్తవులు వీళ్ళందరికీ ఏం తేడా? ఒకవేళ ఇద్దరికి అఫెక్ట్ అవుతుందా? ఒసామా బిన్ లాడెన్ ఏమో అలాంటి వాడు, ఆయనకి వచ్చింది, మాకు కూడా అలా వస్తుందంటే నిజంగా చెప్పాలంటే ఈ మరణదూత లేకపోతే సాతాను సంబంధమైన వాడు ప్రతి వాడిని హింసించడానికి ఆ 3 దినం ఏర్పరచుకున్నాడు. సో he has this day to completely come against all of us. బట్ జ్ఞానం కలిగిన మనము, దేవుడిలో ఉన్న బిడ్డ మనకి అలాంటి ఏమి జరగద్దు అనేది అర్థమైపోతుంది. బట్ మీరేమంటారని అర్థమైందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ మరణము జరగమునుపు చీకటి ఉన్నది. చీకటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయలేదు. ఐగుప్తు వాళ్ళకి చీకటి ఉన్నది, వీళ్ళకేమో వెలుగు వచ్చింది. దీనికి వాళ్ళు ఏం చేయలేదు, దీనికి వీళ్ళు ఏం చేయలేదు. కానీ మరణం వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారు? ఏం చేయాల్సి వచ్చింది? అదే అలాగా అందరు డైరెక్ట్గా చంపేసి ఉండొచ్చు దేవుడు, కానీ గొర్రెపిల్ల రక్తం కావాల్సి వచ్చింది. ఒక్కవేళ ఇజ్రాయెల్ జనంలో గొర్రెపిల్ల రక్తము అక్కడ డోర్ పోస్ట్లో పెట్టలేకపోతే వాళ్ళకి మరణం జరిగి ఉండదా? అలాగనే బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకోవాలంటే ఇది నిజంగానే అటాక్ జరుగుతుంది కామన్. బట్ మరణం వరకు వెళ్తుందా అంటే నాకు తెలిసి ఉండదు. బట్ మరణం వరకు వెళ్లకుండా మనం చాలా వరకు కాపాడాలని కోసమే ఆ అమావాస్య దినమందు ఆ 3 దినము మంచి ప్రార్థన చేయడం చాలా గొప్పది. దట్స్ వన్ ఆఫ్ మై ఇంపార్టెంట్ థింగ్. ఇది జాగ్రత్త పడడం మాత్రం కాదు, మనం ఆ దినంని విక్టోరియస్ డేగా మార్చాలనేది నా కోరిక. మీన్స్ మిగిలిన వాళ్ళకి చీకటి, మనకైతే వెలుగు. మిగిలిన వాళ్ళకి మరణము, మనకైతే విజయము, జీవము అన్న కాన్సన్ట్రేటెడ్ టాపిక్గా మీరు రావాలి. మన ఈ 3 దినాలు మిగిలిన వాళ్ళందరికీ మరణం, అన్ని జనులందరికీ ఏదో జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, చాలా విషయాలు. నేను మరణం చెప్పగానే మీరు ఇప్పుడు అందరు చనిపోతారని అడగద్దు. సో మరణం మాత్రమే అనుకోవద్దు. నేను మరణం అనేది లాస్ట్. తెగులు కూడా ఒకటేసారికి మరణం రాలేదు కదా, 10 తెగులు వచ్చింది ఒకటి తర్వాత వచ్చినట్టు. అమావాస్య దినమందు జరుగుతున్న పోరాటం, ఆ 3 దినం జరుగుతున్న పోరాటాలు అంటే చాలా డిఫరెన్సెస్ వస్తుంది, అల్లరిలు వస్తుంది, గొడవలు వస్తుంది. ఓకే, ఫర్ నార్మల్ థింగ్స్ మీరు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సీరియస్ అయిపోతారు, గొడవలు. సత్యం చెప్పాలంటే క్రైస్తవులకు రాకూడదు, అది అన్ని జనులకే రావాలి. ఎందుకంటే వాళ్ళు సాతానుకి వాళ్ళు డైరెక్ట్ ఓపెన్గా ఉన్నారు. మనమైతే యేసుక్రీస్తు రక్తం కింద దాచపడి ఉన్నాం కనుక మనకు అది సంభవించకూడదు. అదే ఉన్నాం కనపడితే మళ్ళీ మీరు అంటే యేసు రక్తం కింద ఉన్నాం కాబట్టి మనకు రాకూడదు అన్న. మీరు చెప్పినట్టు చూస్తే అమావాస్య అనేది ఓన్లీ యేసుప్రభు నమ్ముకోని వాళ్ళకి మాత్రమే. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు దానికి బలి అయితే కారు కదా అమావాస్యకి. మీరు ఆలోచన చేయండి,
దేవుడి బిడ్డలు వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు డోర్ పోస్టులు పెట్టారు కనుక వాళ్ళు మరణించలేదు. అంతే కదా? అయితే వాళ్ళు మరణించలేదు. తర్వాత వాళ్ళకి మరణం సంభవించలేదా? తర్వాత చచ్చిపోయారు. మళ్ళీ ఎలా చనిపోయారు? అప్పుడు వాళ్ళ గొర్రెపిల్ల రక్తం కింద లేదా? ఇది ఒక జనరల్ టాపిక్. చాలా మందికి వ్యూవర్స్ కూడా అది ఉంటుంది. ఒక్కసారి మనం యేసు ప్రభు రక్తం కింద వచ్చిన తర్వాత మనకి మరణం రాకూడదు, మనకు రోగం రాకూడదు, మనకి బలహీన రాకూడదు అని టాపిక్స్ ఉంటాయి. శాపం రాకూడదు అని అనుకుంటారు అందరూ. దట్స్ 100% ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు రక్తం కింద ఉన్న వారికి శాపం ఉండకూడదు, మరణం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, ఏడుపు ఉండకూడదు, కన్నీరు ఉండకూడదు, రోగం ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు బలంగానే ఉండాలి. ఇది మనం తెలుసుకోవాలన్న సబ్జెక్టే. బట్ ఆయనను మన అందరికీ ఇది వస్తుంది. సో మీరు ఎబ్రీ పత్రిక ఒకసారి 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం మీరు చూసినట్లయితే దీనికి ఆన్సర్ అయిపోయింది. అందరికీ వాగ్దానం ఇవ్వబడింది. గొర్రెపిల్ల రక్తం కింద ప్రతి వారికి, కడగబడిన ప్రతి వారికి పాపం క్షమించబడుతుంది, సాతాను ఎదిరించిన శక్తి వస్తుంది. అలాగనే ఇలా మరణం నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనను. సో విన్న వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది. వాళ్ళు విశ్వాసంతో దాన్ని కలపలేదు రాయబడింది. సో అందరికీ వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం ఏంటంటే యేసులో ఉన్న వారికి ఏ మరణము, ఏ శిక్ష విధి లేదు. యేసులో ఉన్న వారికి దుఃఖం లేదని యెషయా 53 అధ్యాయం 3-5 వచనం మనం చూస్తున్నాం. ఆయన పొందిన గాయం వలన మనం స్వస్థపరచబడి ఉన్నామని 1 పేతురు 2:24 చూస్తున్నాం. గలాతీయులు 3:13 యేసు ప్రభు మన అందరి కోసం శాపమైన కనుక మనకి అబ్రహాం ఆశీర్వాదం మనకు ఇవ్వబడుతుంది కనుక శాపము నుంచి మనం విడుదల పొందడం రాయబడింది. సో ఇదంతా పర్ఫెక్ట్ లేఖనం. 100% ఇదంతా పర్ఫెక్ట్ లేఖనం. నేనేమంటున్నా అంటే ఇది చాలా పర్ఫెక్ట్ లేఖనం, అది సత్యమైనది కూడా. యేసు రక్తం కింద ఉన్న వాళ్ళకి ఇదంతా ఉండకూడదు. బట్ మన అందరూ దీనిలో ఫాలో అవుతున్నాం. శాపంలో వస్తున్నాయి, మనకి రోగంలో వస్తున్నాయి, మరణం సంభవిస్తుంది. అన్ని విషయంలో మనం బలహీనం అవుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఏడుస్తున్నాం, కన్నీరు కాల్స్తున్నాం. సో మీనింగ్ ఏంటిది? సో ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు విన్నారు వాగ్దానం, వాళ్ళకి అది ఇవ్వబడింది. ఈ విశ్రాంతిలో మీరు ప్రవేశించిన వాగ్దానం ఇవ్వబడింది, కానీ వాళ్ళు ప్రవేశించలేకపోయారు. వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయారు. కారణము విశ్వాసంలో దాన్ని కలపలేదన్నారు. దే డిడ్ నాట్ మిక్స్ థింగ్స్ వాట్ దే హర్డ్ విత్ ద ఫెయిత్. సో ఇది చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ నేను ఫుల్గా అది సెపరేట్ టాపిక్గా చెప్పాలి. బట్ జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రం ఇస్తాను. రక్షణ ఒకసారి పొందిన తర్వాత మనం కంప్లీట్గా రక్షణ పొంది ఉన్నాము అనేది ఒక పెద్ద టాపిక్. సో మీరే గ్రహించుకోవాలి. నేను దానికి ఆన్సర్ ఇవ్వాలని తలుచుకోవట్లేదు. నిజంగా రక్షణ పొందిన తర్వాత కూడా వెనకపడిన వారు ఉన్నారు. కానీ ఒక్కసారి రక్షించబడినది, వన్స్ బ్యాప్టైజ్, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఇలాంటి టాపిక్స్ అన్ని దీంట్లోకి వస్తుంది. నేను మరలా మీకు చెప్తున్నానంటే ఎలాగా మీరు నమ్ముతున్నారో, ఎలాగా మీరు దానికి ప్రయాసపడుతున్నారో, ఎలాగా మీరు విశ్వాసంలో దానిని మీ సొంతంగా చేర్చుకున్నారు, దాన్ని బట్టి ఇదన్నీ ఉన్నదన్నమాట. ఇక్కడ క్లారిటీగా రాయబడినది విశ్వాసంతో వాళ్ళు కలపలేదు. దే డిడ్ నాట్ మిక్స్ ద వర్డ్ దట్ దే హర్డ్ విత్ ద ఫెయిత్. కలిపి ఉంటే ఇదంతా జరిగి ఉండదు అన్నదే సత్యం. ఒకవేళ అలా లేనప్పటికీ రక్షణ కోల్పోయిన వాళ్ళు ఉంటారు, మరణము సంభవించిన వాళ్ళు ఉంటారు, రోగంలో పడిన వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఇదంతా అనుభవించడం. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇది అమావాస్య దినమందు, అమావాస్య దినము 2 రోజు, ఈ 3 రోజు అటాక్ జరిగినప్పుడు అది అందరికీ జరుగుతుందా అంటే మీరు అడిగారు. అందరికీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద డీప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ డీప్ సబ్జెక్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్, దీని నుంచి తప్పించుకున్న మార్గం కూడా ఉంది. కానీ అనేకరికి ఈ మార్గం తెలియదు కనుక, అనేకరు అది మర్చిపోయి నార్మల్గా జీవిస్తున్నారు కనుక వాళ్ళకి ఇది అటాక్ జరుగుతుంది. సో క్రైస్తవులకు అటాక్ జరుగుతున్నదే సత్యం. బేసిక్గా జరగకూడదు, కానీ జరుగుతుంది. మరలా చెప్తున్నాను, యేసు రక్తం కింద ఉన్న వారికి మరణం ఉండకూడదు, కానీ మరణిస్తున్నారు. సో ఈ టాపిక్లో ఎలాగంటే మన పార్ట్ ఉంది, దేవుడు పార్ట్ దేవుడు చెప్పేశారు, మన పార్ట్ ఒకటి ఉంది. ఈవెన్ ద సాల్వేషన్ ఆల్సో ఎక్సర్సైజ్ అవర్ ఓన్ సాల్వేషన్ అని ఉండదు. సొంత రక్షణ కొనసాగించుకోవాలి. ఏమంటారు? వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ వర్డ్? సొంత రక్షణను కొనసాగించాలని ఉంటుంది. సో ఇదంతా డీప్ సబ్జెక్ట్. ఈ డీప్ సబ్జెక్ట్లో నిజంగానే మీరు విశ్వాసంలో ఉండి ఉంటే,
అర్థం చేసుకున్నట్లయితే నిజంగా మనము కాపాడబడతాం. మీరు ఫిలిపియన్స్ 2:12 కూడా ఒక్కసారి ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఒక మాట వచ్చింది కాబట్టి నేను చెప్పేసాను. రక్షణ కూడా వీ హ్యావ్ టు వర్క్అవుట్ అవర్ ఓన్ సాల్వేషన్ రాయబడింది. దేర్ఫోర్ మై బిలవ్డ్ బ్రదర్ వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంప్లింగ్. ఒకసారి తెలుగులో చదువుతాం. ఫిలిపిన్ 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. సో భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించండి. సో విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ వీ నీడ్ టు ఆల్వేస్ ఒబే. సో ఎంతమంది ఒబే చేశారనేది హెబ్రీ పత్రిక 6:4 కూడా మీరు క్లారిటీగా ఇదే, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధం అంతా మీరు రుచి చూసిన తర్వాత వెనక్క పడిన వారు రాయబడింది. సో బేసికల్గా వెనక పడదు. ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ క్లియర్. నేను అది మీకు ఇంగ్లీష్ చదువుతా. ఫర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ ఆర్ వన్స్ ఎన్లైటెండ్ అండ్ హ్యావ్ టేస్టెడ్ ద హెవెన్లీ గిఫ్ట్ అండ్ హ్యావ్ బికమ్ పార్టేకర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ హ్యావ్ టేస్టెడ్ ద గుడ్ వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద powers of the age to come, if they fall away, to renew them again to repentance, since they crucify again for themselves the Son of God and put him to an open shame. క్లియర్గా రాయిపోయింది అంటే, ఫర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ వన్స్ ఎన్లైటెండ్ టు ఫాల్ బ్యాక్. సో వెలిగించబడిన వారు తిరిగి రావడం, కింద పడడం అసాధ్యం రాయిపోయింది. బట్ ఒకవేళ అయినట్లయితే వాళ్ళు తిరిగి వెలిగించబడడం కూడా అసాధ్యం అయిపోతుంది. సో ఇక్కడ 2 పాయింట్ ఉంది. ఒకటి, రక్షణ పొందినప్పుడు మనం రక్షణ నడవాల్సినది. ఇది దేవుడు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్, నాట్ బై వర్క్స్. సో క్రియల వలన కాదు, దేవుడి వలన జరిగింది. బట్ అలాంటి వారు ఆ రక్షణని మనము వేస్ట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ వన్స్ అగైన్ క్రూసిఫై ద సన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ విషయం కూడా మనం గ్రహించాలి. అదర్వైజ్ టు ఫాల్ బ్యాక్ జరగదు అన్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనేసారు. ఒకవేళ జరిగితే అని కూడా టాపిక్ ఉంది. మీరు ఇదే విషయాలు మన డానియల్ 3:17 కూడా మీరు చూడగలరు. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిలో పోతున్నారు. సో దేవుడు నమ్ముతున్నారు. వారు నమ్మినప్పుడు వాళ్ళు ఎలా పలికారు? ఒకవేళ నన్ను దేవుడు రక్షించగలరు, రక్షించకపోయినను, ఒకవేళ రక్షించపోయినను నేను ఎవరికి నమస్కారం చేయను అన్నారు. సో ఈ కాన్సెప్ట్ 2 ఉన్న విషయం సత్యం. 90% వీఆర్ ఆల్ సేవ్డ్, బట్ దెర్ ఈస్ వెరీ లిటిల్ నెగ్లిజెంట్ కేసెస్ దట్ విల్ నాట్ బి ఆల్సో సేవ్డ్. అలాగా ఈ రక్త కింద ఉన్న వాళ్ళకి, దేవుడు రక్త కింద ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య చీకటి శక్తి ప్రభావం జరగకూడదు. బేసికల్గా కానీ జరిగేది కూడా కామనే. అందుకబట్టి నేను చెప్తుంది అయితే 90% ఉండాలని నేను చెప్తున్నప్పుడు 90% బాగానే ఉన్నారు. లేదు, నేను చెప్తున్నానంటే అజ్ఞానములు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక, దేవుడి అందు విధేయత లేని వారు ఎక్కువ ఉన్నారు కనుక, దేవుడు వాక్యములు స్థిరంగా వాళ్ళు నిలుచలేని కనుక దేవుని నమ్ముతున్నారు. కానీ లూకా 6:46 చెప్పినట్టు ప్రభువా అని ప్రతి రోజు పిలుస్తున్నారు, కానీ ఆయన చెప్పిన మాటకి ఎవరు లోపడలేదు. సో ఎందుకురా నన్ను దేవుడు పిలుస్తున్నారు, ప్రభు పిలుస్తున్నారు, కానీ నేను చెప్పిన మాట మాత్రం మీరు చేయట్లేదే అని పలుకుతున్నారు. దేవుడు వాక్యం వినడం మాత్రం కాదు, గాయకొనడంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. సో ఆ పార్ట్ పని చేయలేదు కనుక, మనం సరిగా చేయట్లేదు కనుకనే మనకి ఇలాంటి అటాక్స్ కూడా జరుగుతుంది. బట్ నేను ఒకవేళ ఈ లోతైన సబ్జెక్ట్లో మనం వెళ్ళలేదు కనుక వెళ్ళి ఉంటాం. నేను ఈరోజు ఈ డిస్కషన్ చేస్తున్నాం, కానీ ఈ విషయమే ఇదే మొదటిసారి విన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు అదే చెప్తున్నాను. విన్న వాళ్ళు ఏమనుకుంటారు, 100% ఇది కల్ట్, 100% ఇది అబద్ధమైన బోధన, ఈ థాటే ఫస్ట్ వస్తుంది. కానీ సరే ఏం చెప్తున్నారని ఒకసారి వింటామన్న ఆలోచన ఫస్ట్ ఉండదు. సరే నేను కూడా చదివి చూస్తామన్న థాట్ మీకు వస్తే మంచిది. చదివిన తర్వాత మీరు ఏది అభిప్రాయం తీసుకున్నది మీ ఇష్టం. దిస్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ సబ్జెక్ట్స్, కాబట్టి ఫౌండేషన్ సబ్జెక్ట్స్ కాదు ఇది. కాబట్టి ఇదంతా కొంచెం నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్స్, మనం కావాలన్నప్పుడు తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్. కానీ దీంట్లో ఒకటి మాత్రం మీరు గమనించి చూడండి, ఈ దినం నుంచి గమనించి చూడండి, మీకు ఒక తేడా వస్తా లేదా చూస్తాం. 3 days అమావాస్య సమయం, జస్ట్ 2 days బిఫోర్, 3 days ఇన్ అ మంత్. జస్ట్ మీరు గమనించు, ఆ 3 days ఏదైనా తేడా వస్తుందా మీకు? మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా అని చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతిరోజు ఉన్న పోరాటాలు ఆ రోజు ఎక్కువ అవుతుందా? ప్రతిరోజు మీరు ఎలా ఉన్నారు? ఆ దినం 3 దినంలో మీ ఇంట్లో ఉన్న మీ చుట్టూ జరుగుతున్న విషయాలు ఏమైనా తేడా ఉందా? ఒక్కసారి మీరు గమనించండి. సో యువర్ ఓన్ లైఫ్ విల్ గివ్ యూ ది ఎగ్జాంపుల్. చాలామంది ఏమంటారంటే, అన్న ఇప్పుడు మేము ఇద్దరు చూడలేదు, మేము బాగానే ఉన్నాం అని అనుకునేవాళ్ళు. మీరు బాగానే ఉన్నారు, నేను కూడా బాగానే ఉన్నాను, దేవుడి స్తోత్రం. బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇదేదో నేను చెప్పి ఇప్పటి నుంచి మీకు ఏదో జరుగుతుంది నేను చెప్పట్లేదు, అలాంటి ఆలోచన వద్దు. నా ఉద్దేశం ఇది ఏదో తప్పు జరుగుతున్న మ్యాటర్ కాదు. నా ఉద్దేశం మనం జయించాల్సిన మ్యాటర్. అందరికీ భయం పుట్టించడానికి అమావాస్య సబ్జెక్ట్ లేదు, చీకటి సబ్జెక్ట్ కాదు. నా ఉద్దేశం అంటే ఈ 3 days ఇస్ ఎ గ్లోరియస్ డే. ఈ 3 దినము చాలా గొప్ప దినము.
సాతాను అందరినీ చంపడానికి ట్రై చేస్తున్నాడు, అందరినీ బలహీనపరచడానికి ట్రై చేస్తున్నాడు. చాలామందిని టెన్షన్లో క్రియేట్ చేశారు. మీకు తెలుసో తెలీదో ఆ సమయంలో మీరు గమనించి చూస్తే సడన్గా నార్మల్ హెడేక్ ఉంటుంది, నార్మల్ బలహీన ఉంటుంది. వాళ్ళు తెలియకుండా హాస్పిటల్ వెళ్తారు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఇది తీయాల్సి వస్తుంది, అది తీయాల్సి వస్తుంది, చాలా టెన్షన్ పెడతారు. ఇది నేనేమంటున్నాను, ఇదంతా నేను వాక్యం చదివిన తర్వాత చాలామందికి చెప్పి చాలామంది అనుభవించిన విషయాలు. ఒకటి అంటే నేను చెప్పను, ప్లస్ నేను రీసెర్చ్ చేసిన విషయాలు, ప్లస్ వాక్యంలో చదివిన లేఖనాలు ఉన్న వెలుగు, ఇదన్నిటిని బట్టి మీకు చెప్తున్నాను. మీరు గమనించి చూస్తే ఒక సేవకులుగా మీరు ఉండి ఉంటే, ఇదే మాట చెప్పు, ఒక సేవకులుగా మీరు ఉండి ఉంటే ఈ 3 డేస్కి వచ్చిన కాల్స్ మాత్రం చాలా ఉంటాయి. ఆ కాల్స్లో వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా ఎమర్జెన్సీ ఐసీయూ చనిపోతారు అన్న స్టేజ్లోనే వాళ్ళు మాట్లాడతారు. నార్మల్గా ఏం మాట్లాడరు. వాళ్ళు మామూలుగా ఆపరేషన్ చేసిన డేట్స్ కూడా అలాంటి డేట్స్ ఫిక్స్ చేస్తారు తెలియకుండా. ఆ టైంలో జస్ట్ ఒక కాలు నొప్పి వెళ్ళి ఉంటారు. సడన్గా డాక్టర్ చెప్తారు కాళ్ళు తీసేస్తాను అంటారు. కరెక్ట్గా మాకు ఫోన్ చేసి ఏం చెప్తారంటే, అన్న డాక్టర్ చెప్తున్నారు ఆపరేషన్ చేయొచ్చని అని అంటారు. మొదటగా మీకు ఒక మంచి మాట చెప్తాను, మన క్రైస్తవులు అయితే, ఈ వాక్యాన్ని నమ్ముతున్న క్రైస్తవులు అయితే ఆ రోజు ఆపరేషన్ చేయకుండా ఉండడం బెస్ట్. మీరు అది భయపడి, ఎందుకంటే అది ఎక్కువ భయం పుట్టించిన రోజు, ఎక్కువగా జనాల మధ్యలో అల్లరి చేసిన దురాత్మలు అనమాట. సో సాతాను సమయం కనుక వాడికి ఎక్కువగా అది దాడి చేస్తున్నారు కనుక మీరు ఒకవేళ తెలియకుండా అది జరిగినట్లయితే ఈ యొక్క అటాక్ అంటాను. కానీ ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు అదే చెప్తున్నాను కదా, క్రైస్తవులకు రావాల్సిన అవసరం లేదు. బట్ మీకు వచ్చినా లేదని ఒక్కసారి మీరు ఆ డేట్ పట్టి మీరు గమనించి వస్తే మీకు ఏమి రాలేదంటే దేవుడి స్తోత్రం. కానీ మీకు రెగ్యులర్గా ఇది సంభవించినట్లయితే యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ప్రేయర్. నిర్గమకాండం 5:3 దీంట్లో ఒక మంచి మాట నుంచి ఒక వెలుగు ఇస్తాను. దట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ థింగ్, బట్ ఇట్స్ ఆల్ గాడ్ ఆల్సో సెడ్ సంథింగ్. జస్ట్ ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 5:3. నిర్గమకాండం 5:3. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను, సెలవైన యెడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని యెడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గంతోనైనను పడునేమో అనిరి. వాళ్ళ దేవుడు 3 దినము మీరు వర్షిప్ చేయాలి, లేకపోతే అక్కడ ఏమో జరుగుతుంది. దేవుడు ఏం చేస్తారంట, తెగులుతోనైనా సరే ఖడ్గంతోనూ మా మీద పడతాడు అని అన్నారు. సో ఇది వేరే కాన్సెప్ట్, వేరే కాంటెక్స్ట్. ఓకే, జస్ట్ మీకు ఒక విషయం చెప్తున్నాను. నిజమైన కాంటెక్స్ట్లో ఉన్న చరిత్ర వేరు. 3 days స్పెషల్గా మోషేకి దేవుడు చెప్పినది 3 దినములు వీ విల్ గో ఫర్ అ జర్నీ ఫర్ 3 days టు వర్షిప్ అవర్ గాడ్. ఇక్కడ వాళ్ళ ప్రజలు చెప్పినదంటే తెగులు వస్తుంది, అలాగనే ఖడ్గం వస్తున్నారు. ఖడ్గం అయితే మరణం. సో ద ఖడ్గం మరణం అనేది మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఓకే, సో ఇది నేను చెప్పాల్సిన విషయం. సో మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాల్సిన విషయాలు నేను చెప్తున్నాను. ఒక విషయం, మనం ప్రార్థన చేయాలి కదా, ఆ రోజు ప్రార్థనతో పాటు ఇంకేమైనా చేయాలా, ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ప్రార్థన మాత్రం చేసుకుంటే అంటే ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేయాలి ఆ రోజు స్పెషల్గా? సో ఇది దేవుడు మీకు ఎలా ప్రేరేపిస్తారో మీరు అలా చేయండి. కానీ నాకు ప్రేరేపించిన విషయాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇట్స్ క్లియర్ దట్ వీ నీడ్ టు go out from the presence, from the place into another place, and they are praying. వాళ్ళు ఏం చేసినా వర్షిప్ చేస్తున్నారు. It's written very clearly, they went to sacrifice and they wanted to worship the Lord their God. నిజంగా చెప్తున్నాను, ఈ 3 దినాలు చేయాల్సిన మంచి విషయాలు ఏంటంటే యూ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ మోర్. స్తుతి ఎక్కువ చెల్లించాలి. అమావాస్య ముందు రోజులు, సో ఆ 3 days నేను చెప్తున్నాను. సో అమావాస్యకు ముందు 3 రోజులు ఏం చేయాలో ఆ జాగ్రత్తలు చెప్తున్నారన్న. సో 3 రోజు నిజంగానే మనము ఎక్కువగా వర్షిప్ చేయాలి దేవుడిని ఆరాధించిన సమయం అనమాట. సో బికాస్ ద మోషే ఈ ఓల్డ్ కాన్సెప్ట్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి మేము బానిసత్వం నుంచి బయటకు వెళ్తున్నాం అన్న కాన్సెప్ట్. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పకుండా 3 రోజు మేము దర్శిస్తామని చెప్తున్నారు. సో యాక్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ఎవర్, అంతే కదా. 3 రోజుకి వెళ్ళట్లేదు వాళ్ళు నిజంగా మొత్తానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ 3 రోజులు స్పెషల్గా వాడుతున్నారు. సో మనం కూడా నెలల్లో ఏంటంటే ఈ చీకటి విషయాలు అనేక జరుగుతుంది. సరే, ఓకే, మీరు చెప్పినట్టే నేను కూడా అదే నమ్ముతున్నాను. క్రైస్తవులుగా మనకు రాకూడదు కదా, కానీ అనేకరికి వచ్చింది మాత్రం సత్యం అని అంటున్నాం. బయట వాళ్ళకి రాపోతుంది కదా, అదే సత్యం అని అర్థమవుతుంది. కనుక మీరు వాళ్ళ కోసం స్పెషల్గా ప్రార్థన చేయాల్సిన దినం ఇది. మీకు ప్రొటెక్షన్ మాత్రం కాదు, వాళ్ళకి ప్రొటెక్షన్ మనం ఇవ్వాలి. అలాగనే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసిన సమయం ముందు ప్రతిసారి ఏ ప్రార్థన చేయాలన్నా దేవుడికి స్తుతించడం చాలా ఇంపార్టెంట్, ఆరాధించడం చాలా ఇంపార్టెంట్. కనుక ఈ 3 రోజు మిగిలిన ఆరాధనల కన్నా ఎక్కువగా ఆరాధన సమయం ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆ దినములో మనము చీకటి శక్తి మీద మనకు అధికారం తీసుకోవాలి. బైబిల్ సేస్ ఇన్ లూకా 10:19. మీరు ఒకలా చూడండి, లూకా సువార్త 10:19. ఇదిగో
పాములను తేలను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. సో ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. సో మనకు హాని చేయకుండా ఉండాలంటే బేసికల్గా ఆ దినమందు మనం అధికారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం మీరు చదువుతున్నది హాని జరగదు. ఎట్లా జరిగింది, ఏమాత్రం హాని జరగని చెప్పడానికి ముందు దేవుడు ఏం చేశారు, వాళ్ళని అభిషేకించి పంపించారు. పంపించేసి అందరినీ ఏం చెప్పారు, మీరు సాతాను వెళ్ళగొట్టమన్నారు, స్వస్థపరచండి, దేవుడి స్వార్థ చెప్పండి, అదంతా చెప్పారు. దేవుడు రాజ్యం గురించి మర్మం బోధించమన్నారు. సో ఇదంతా చెప్తున్నప్పటికీ వాళ్ళు తిరిగి వచ్చేసి చెప్పిన విషయాలు అది. అప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు దయం నీ నామంలో వెళ్ళిపోయినప్పటికీ నేను కూడా చూస్తానన్నారు, సాతాను మెరుపులని కింద పడడం చూశాను, దీనికి మాత్రం సంతోషపడదు, జీవగ్రంథంలో మీ పేరు ఉన్నది సంతోషపడినారు. సో దాంట్లో అర్థం ఏంటంటే నెక్స్ట్ అదే 19వ వచనంలో, మీరు సాతాను అంటే పాములను తేలును తొక్కుటకు దేవుడు మీకు అధికారం, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇవ్వబడింది. సో శత్రు బలమంతటి మీద మీకు అధికారము ఇవ్వబడినప్పటికీ శత్రు బలమంతా ఎప్పుడు ఉపయోగ చేస్తారో మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకే, శత్రు బలమంతా ఎప్పుడు ఉపయోగ చేస్తారు, చీకటిలను, అలానే కాడ చీకటి అంటే అమావాస్య దినము 2 రోజుల ముందు ఆయన ఎక్కువగా పని చేస్తున్న విషయాలు మనం చేసిన రీసెర్చ్, ఇప్పుడు మన వాక్యాలు మోషే చూసిన లేఖనం ప్రకారము, అలాగా మనము యోబు గ్రంథంలో చూసిన ప్రతిసారికి చీకటి ఉన్న సమయంలో ఆయన వాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. సాతాను తంత్రాలు జరుగుతున్న విషయాలు చూస్తాం, మోసాలు చేస్తున్నది, నాశనం చేస్తున్నది, కుటుంబాన్ని నాశనం చేస్తున్న ప్రతి విషయాలు చూస్తాం. సరే, నేను చెప్పింది మరణం మాత్రం అనుకోద్దు, నేను మరలా చెప్తున్నాను, మరణం మాత్రం అనుకోవద్దు. చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. ఇంట్లో గొడవలు కూడా అనుకోండి, చాలా గొడవలు జరగడం అంటే చిన్న విషయం ఏదనుకోదు. మీరు చిన్న విషయంలో పెద్ద గొడవలు అయిపోయి ఒకరొకరు నా ఇంటికి పోతాను, మీరు చేస్తే అత్త కోడలు గొడవ పెట్టుకుని ఇంటికి పోయిన విషయాలు కూడా చూస్తే క్రైస్తవుల ఇంట్లో కూడా జరుగుతుంటాయి. సో మీరే చెప్తున్నారు అది జరగకూడదు, కానీ జరుగుతుంది. సో జరిగినప్పుడు మీరు కొంచెం ఇది క్లారిఫై అంటే, ఈ దినంలో సాతానికి చాలా బలం ఉంది కనుక, వాడికి అధికారం ఉంది కనుక ఆ సమయంలో మనము మరి ఎక్కువగా అదే బలం ఎదుటే మనకు దేవుడు అధికారం ఇచ్చారు. సో అమావాస్య దినం చేయాల్సిన ప్రార్థన బలం కలిగిన ప్రార్థన, అధికారంతో ఉన్న ప్రార్థన, ఓకే, ఆయనని తొక్కినంత ప్రార్థన, సాతాను బలంని తొక్కే ప్రార్థన. సో మిగిలిన రోజు ప్రార్థనలో మనము సండే రోజు చేసిన ప్రార్థనలో రెగ్యులర్గా ఏం చేస్తామని అందరికీ తెలుసు. ఓకే, ఇది చేద్దాం అది చేద్దాం అనేది ఒక్కొక్క సంఘం మీద డిపెండ్ అయి ఉండదు, ఎవరు ఎలా చేస్తారో అది వాళ్ళు చేస్తారు. బట్ మీరు ఏ ప్రార్థన ఎప్పుడు ఎలా చేసినా పర్లేదు, ఎవ్రీడే ఈ ప్రేయర్ చేసినా కూడా నాకు రాలేదు, ఎందుకంటే ఎవ్రీడే చీకటి రాపోతుంది కనుక, చీకటి ఉన్నది కనుక. ఒక్క విషయం మాత్రం సత్యం, అది ఏంటిదంటే ఈ అమావాస్య దినమందు చేయబోతున్న ఈ ప్రార్థన మీరు బలమైన ప్రార్థనగా చేయాలి, సాతాను తొక్కినంత ప్రార్థన చేయాలి. ఓకే, అలాగా అధికారంతో ఉన్న ప్రార్థన చేయాలి. సో మిగిలిన వాళ్ళు మనం మిగిలిన రోజు అధికారంతో చేస్తామో తెలియదు, వాక్యం బోధిస్తాం, తర్వాత అందరూ సాక్ష్యం చెప్తారు, తర్వాత చిన్న ప్రార్థన చేసి నార్మల్ ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోతాం. ఓకే, అందరికీ ఆశీర్వాదం చెప్పేసి వెళ్ళిపోతాము. లేదంటే సేవకులు కూడా అందరూ తల ముట్టేస్తారు, కొంతమంది తల ముట్టకుండా ప్రార్థన చేస్తారు, మీరే ప్రార్థన చేసుకుని అంటారు, మీరు ఒకరొకరు చేపెట్టుకుని ప్రార్థన చేస్తారు. వ్యత్యాసమైన ప్రార్థనలు ఉన్నాయి. సో అది ఎవరి వెలుగు వాళ్ళది, నో ఇష్యూస్. బికాస్ ఇట్లానే బైబిల్ కూడా మోకరించి ప్రార్థన ఉంది, సాగలపడి ప్రార్థన ఉంది, నించుని ప్రార్థన ఉంది, కళ్ళు మూసుకుని ప్రార్థన ఉంది, కళ్ళు తెరిచిన ప్రార్థన ఉంది, అనేకమైన డిఫరెంట్ స్టైల్ ఉండొచ్చు. సో వీ డోంట్ నీడ్ టు కమెంట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఇట్స్ ఆల్ దేర్ రెవల్యూషన్స్. నేను ఏం కోరుకుంటున్నానంటే ఆ దినం మాత్రం we need to be more active in the spiritual realm, ఆత్మీయ మండలంలో వెళ్ళి ప్రార్థన చేసినట్టు. సో we need to come against, rebuke those devils. ఎవరు సాతాను మనం చూడండి, మిగిలిన రోజుకి ఆ రోజుకున్న తేడా, మిగిలిన రోజుకి సాతాను మీరు వెతకాల్సి వస్తుంది. మిగిలిన రోజు సాతాన్ని మనము ప్రార్థన చేసి లోతుల నుంచి తీయాల్సి వస్తుంది, కానీ ఆ దినం అట్లా కాదు. ఆ దినం ఆటోమేటిక్గానే ఉంటాడు, ఆయన ఫ్రీగా రెడీగా ఉన్నాడు దాడి చేయడానికి, అందువల్ల త్వరగా దొరికిపోతారు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ విక్టరీ డే. మనకేంటంటే ఆ దినం ఆయన డైరెక్ట్గా అందరిని దాడి చేస్తారు. ఇప్పుడు ఒక అన్యజనులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా ఆ రోజుకి సంఘం తీసుకురండి, ఆ రోజు మీరు ప్రార్థన చేస్తాడు, వాళ్ళు ఉత్తగా వచ్చి నించున్నప్పుడు మీరు ఏసునామని చెప్పగానే ఆ దైవం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతే అక్కడ వాళ్ళు మధ్యలో కింద పడిపోవడము, లేదంటే ఆ దైవం బయటకు వచ్చి మాట్లాడడము, ఇదంతా నార్మల్గా జరుగుతున్న విషయాలు. మిగిలిన రోజుకి ఆ రోజుకి అది ఈ తేడా అనమాట. మిగిలిన రోజుకి ఆ రోజుకి అది తేడా. ఈ తేడా మీరు తెలిసినట్లయితే ఈ ప్రార్థన ఈజీ అయిపోతుంది. ప్లస్ మనం బలంను, మనం దేవుడిచ్చిన అధికారాన్ని వాడుతున్నప్పుడు ఆ దైవం నుంచి వాళ్ళకి త్వరగా విడుదల పొందుతారు. అన్ని రోజు కన్నా ఆ రోజు స్పెషల్ డే అని నమ్ముతున్నాను. స్పెషల్ డే అంటే మరలా మీరు అన్ని దినం ఒకటే కాదా అన్న టాపిక్ రావద్దు. ఆల్ డేస్ ఆర్ సేమ్. మరలా చెప్తున్నాను, ఆదివారం ఉన్నది కూడా స్పెషల్ ఏం లేదు, 7 రోజులు ఏ ప్రార్థన చేయొచ్చు. ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోండి, అదే సమయము రోమన్స్ 14వ అధ్యాయంలో దేవుడు క్లారిటీగా ఒకడు ఒక దినంను
మరి ఒక దినం కన్నా ఎక్కువగా ఎంచుకుంటాడు. ఇంకొకడు అన్ని దినాలని ఒకటేలాగా ఎంచుకుంటారు. దేని చేసినా సరే దేవుడి కొరకు చేయాల్సింది అన్నారు. మనం జీవించడను మరణించడను దేవుడి కొరకు. చూడండి, అది మీరే చదివితే తెలుస్తుంది. అది 14వ అధ్యాయంలో 4-5 వచనాలు. ఇందాక మీరు చెప్తున్నప్పుడు మనం క్రైస్తవులు దినాలు లెక్క పెట్టకూడదు కదా నాకు అనిపించింది. మీరు మళ్ళీ అదే టాపిక్ మీరే లెక్కని చెప్పారు. నేను కూడా దినాలు ఏమి లెక్క పెట్టాను. సో మీకు చెప్తున్నానేమో కానీ మీరు కూడా అదే డైరెక్షన్ వెళ్ళిపోద్దు. నేను దినాలు లెక్క పెట్టమని చెప్పట్లేదు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయాలన్నది ఇంపార్టెంట్. సో అది ప్రత్యేకమైన సమయమా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. నేను ఈ సమయంలో ఆల్రెడీ ఈ లోకంలో జరిగిన విషయాలు చెప్పినాను, బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నాను. ఇదంతా ఉన్నప్పుడు మీరు ఓవర్కమర్, నేను మీరు జయించిన వారు. సో మనకది విజయోత్సవ రోజు. అమావాస్య ఈజ్ ద డార్కెస్ట్ డే ఫర్ మెనీ పీపుల్, బట్ ఫర్ యూ అండ్ మీ ఇట్స్ అ లైట్. సో క్రైస్తవులకి అమావాస్య అనేది అది విక్టరీ దినం అనమాట, అది విజయోత్సవం. కానీ అన్యులకు మాత్రము అది భయంకరమైన గాఢాంధకారమైన చీకటి దినం అని నేనేమంటున్నాను. అది వాళ్ళ మరణ దినం, మనకి జీవదినం. వాళ్ళకి అది నాశన దినం, మనకి బహుమాన దినం. వాళ్ళందరికీ అది కష్ట దినం, మనకి సంతోషించిన దినంగా ఉంటుంది కాక. ఇదే నా కోరిక. అయితే ఈ ఒక వెలుగు లోపల మీరు నడిచినప్పుడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో మీరు వెయిట్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఈ దినం గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరే వ్యూవర్గా ఉండేసి ఆ సమయం నేను ఇప్పటి నుంచి నేను ట్రై చేసి చూస్తానని మీరు థింక్ చేస్తే మీకు అంత తేడా ఉంటుంది. ఆ 3 రోజులు చాలా చాలా డిఫరెన్స్ వచ్చినట్టు మీకు అనిపించినప్పుడు అనవసరంగా నేను బుక్ చేస్తాను నన్ను బుక్ చేశారు, నేను ఇప్పటి నుంచి చూడడానికి మొదలుపెట్టి నాకు ఎక్కువనే ప్రాబ్లం వచ్చింది కానీ నాకు మంచిది ఏం జరగదు అనుకోద్దు. దయచేసి మిమ్మల్ని అటువంటి చీకట్లో నా సొంత డాడీ నాన్నగారు హిందూ, నేను కూడా పక్కా హిందూ అనమాట. సో దానివల్ల అక్కడి నుంచి నేను ఏదో మీకు తీసి కొత్తగా నేను బోధించినా కూడా అనుకోద్దు. నా డాడీ బల్లి పడితే, లిజార్డ్ పైన పడితే, లెఫ్ట్లో పడితే ఒకటి అంటారు, రైట్లో పడితే అంటారు, దాంట్లో కూడా అంటారు. ఇక్కడ తలలు పడితే మరణం అంటారు. ఇప్పుడు చెప్పండి బల్లి శాస్త్రము. సో అదంతా క్యాలెండర్ వెనకలో చూస్తాము అదంతా. సో అదంతా చూసినట్టు ఇది అట్లా కాదు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు అట్లా నమ్ముతున్నారు. వాళ్ళకి అది నిజంగా నా డాడీ నమ్మిన వలన ఆయన ప్రతిరోజు ఆయనకి జరిగింది. సో ఆయనకి చివరి వరకు ఆయన అమావాస్య దినమందు బయటకు ఆయన పంపించారు. మమ్మల్ని బయటకైనా పనికి పంపిస్తే ఆయన ఏమంటారంటే, ఈరోజు నువ్వు బయటకు వెళ్తే తిరుగుతూనే ఉంటావరా అని అంటారు. ఒక పని జరగదు అంటారు, తిరుగుతూనే ఉంటాము అని అంటారు. సో నేనేం చేశాను మీకు చెప్తాను. నేను దేవుడు నమ్మినాను కనుక నిజంగా నా డాడీకి ఇది జరిగేది. ఒక సావు ఉంటుంది, ఏదైనా చనిపోయిన వారు ఉన్నట్లయితే ఆ సమయంలో అమావాస్య దినములు చనిపోయి ఉంటారు. సో ఆ సమయంలో మన చుట్టాలందరూ కలిసి వెళ్తారు. చూడండి, వెళ్తున్నప్పుడు చాలామందికి యాక్సిడెంట్ జరుగుతుంది, చాలామంది అనవసరంగా తిప్పుతుంటారు, కరెక్ట్ అయిన స్థలంకి వెళ్ళారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నా డాడీ చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. కానీ నేను ఎలా ఉన్నానంటే నేను యేసు నమ్మినాను కనుక డాడీకి చెప్పేవాడిని, మాకు ఏ దినం ఇంపార్టెంట్ కాదు, దర్ ఇస్ నో స్పెషల్ డే ఫర్ అస్, మాకు అన్ని దినం ఒకటే అని చెప్పినవాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అదే సమయము నేను చెప్పినాను, నేను నమ్ముతున్నానంటే నా దేవుడు విజయిస్తారు. ఏ పని మీరు చెప్తున్నారో తిరుగుతున్నారో ఆ పని నేను త్వరగా చేసి వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసుకుని వెళ్ళి త్వరగా కంప్లీట్ చేసిన విషయం నేను చేశాను. సో అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నది ఆ దినము అసలు మంచిది కాదని. మీరు తెలుసో తెలీదో, మీరు సివిల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి మీరు అడగండి, అమావాస్య రోజు వాళ్ళు పనిచేయరు. చాలా మందికి తెలుసు అమావాస్య దినం అంతా మంచి రోజు కాదని. హిందూస్ అందరికీ తెలుసు చాలా వరకు. సో ఎందుకు అని అంటే చనిపోతారు, అది కష్టం వస్తుంది, అట్లనే అమావాస్య వాళ్ళు నమ్ముతున్న దూతలు ఏదో ఉంటుంది, వాళ్ళు నమ్ముతారు. నేనేమో నమ్ముతున్నానంటే వాళ్ళు చెప్పిన వల్ల కాదు, బైబిల్ ఉన్న వాళ్ళని నమ్ముతున్నాం. రెండవది, అది మనకి పని చేయకూడదు అనే విషయాలు చాలా ఇంపార్టెంట్ కనుక మనకు అది విక్టరీ డే. సో ఏ పని జరగలేదో అది అమావాస్యతోనే చేయండి. అమావాస్య రోజు చేయండి అని చెప్తే మరి ఆ దినం పట్టుకొని చేయొద్దు ప్లీజ్. నేను చాలా 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 బైబిల్ నేర్చుకునే వ్యక్తి కాబట్టి నేను మీకు ఏం బోధిస్తున్నా అంటే, విక్టరీ డే అన్నది ఏ డే సాతాను మనకు వస్తుందో ఆ రోజు ఆయన చంపుతాం కదా. ఏ రోజు యుద్ధం జరుగుతుందో ఆ రోజే మనకి విక్టరీ డే కూడా అవుతుంది. సో యుద్ధం జరుగుతున్న పోరాటాలు చెప్తున్నాను, ఎప్పుడప్పుడు యుద్ధం జరుగుతుందో చెప్తున్నాను. ఆ యుద్ధం జరిగినప్పుడు మీరు ఎక్కువగానే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తాము, కానీ యుద్ధం జరిగినప్పుడు మరి ఎక్కువగా డబుల్గా అలా చేస్తాం. అలాగని మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు దేవుని ఆరాధించండి, ప్రతిరోజు డిక్లరేషన్ చేయండి, ప్రతిరోజు సాతానుతో యుద్ధం చేయండి. కానీ ఆ దినం మాత్రం ఇట్స్ అ ఫ్రీ డే, ఇట్స్ అ విక్టోరియస్ డే. నేను సత్యం చెప్తున్నాను బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్ దట్ ఐ హ్యావ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. పరలోక రాజ్యంలో చీకటి లేదని చెప్పిన వ్యక్తి నేను. సో యేసులో చీకటి లేదు. సో యేసు చెప్తున్నారు, ఇదిగో వాయు సంబంధమైన దేవత వస్తున్నారు, ఆయనతో నాకేం పని లేదన్నారు. హియర్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హి హాస్ నథింగ్ ఇన్ మీ అన్నారు. సో నిజంగా మీరు అంత పవర్ఫుల్గా ఉండాలని నా కోరిక. నేను కూడా అలానే ఉండాలి, నేను కూడా అలా ఉంటున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను. చీకటి సంబంధులతో మనకి ఏ పని లేదు.
పాములో తేలును తొక్కుడుకు దేవుడు మనకు అధికారించరు. నో వన్ షాల్ బి ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ అస్ ఆల్ ది డేస్ ఆఫ్ అవర్ లైఫ్. యెహోషువ 1:5 ప్రకారం. సో నమ్మిన విషయాలు నమ్మండి. కానీ మిగిలిన వాళ్ళందరూ బలహీన ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు రోగం లేకుండా ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన వాళ్ళు వ్యాధిలో ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు కదా. ఎందుకు ఆ దినమే ప్రార్థన చేస్తారు? అన్న వ్యాధి చెప్పినప్పుడు కదా ప్రార్థన చేస్తారు. ఈరోజు నాకు నొప్పి ఉందండి, ప్రార్థన చేయండి అన్నారు. డైలీ వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉంటే నొప్పి రాదు కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగద్దు, ఓకేనా? నొప్పి వచ్చింది, ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, జనరల్ ప్రేయర్. కానీ నొప్పి వచ్చింది, ఇప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. అలాగా తీసుకోండి. మీరు అది ఒక డేని అంతగా ఎంచొద్దు. ఆ రోమన్స్ 14 అని చెప్పినట్టు నేను చెప్పట్లేదు. ఆ దినం సాతాను వస్తున్న నేను విషయం చెప్తున్నా. కనుక ఆ రోజు ప్రార్థన చేయండి, ఆ రోజు బలమైన ప్రార్థన చేయండి. ఎందుకంటే సాతానుతో పోరాడుతున్నారు. ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేయాలి అంటున్నారు. ఎక్కువ చేయండి. సాతాను వచ్చినప్పుడు సాతానుకు విరోధమైన మాటలు చెప్పండి. సాతాను ఎలాగ దేవుడు వెళ్ళగొట్టారో, దయ్యం ఎలా వెళ్ళగొట్టారో, అపవిత్ర ఆత్మని ఎలా దేవుడు వెళ్ళగొట్టారో అటువంటి ప్రార్థన చేయండి. సో ఇప్పుడు మన శరీరంలో ఆ రోజు చూడండి, ఆ శరీరంలో ఎన్నో వ్యాధులు ఉంటాయి. సో ప్రతి ఒక్క పార్ట్కి చెప్పండి ప్రార్థన. ఆ రోజు సాతాను మన కుటుంబాన్ని నాశించడానికి ఏది చేస్తున్నాడో దానికి విరోధమైన విషయాలకి మనం దానికి ఆపోజిట్గా పలకండి. ఓకే, అంటే శాపాలకు బదులుగా ఆశీర్వాదాలు అంటే పలకడం అంటే యేసు ప్రభు శిలువలో చేసిన అవి పలకొచ్చి మనం, అంటే యేసు ప్రభు మన కోసం ఏం చేసినాడో, యేసు ప్రభు మీ కొరకు ఏది ఇచ్చారో అదంతా నమ్మండి, విశ్వసించి అదంతా మీ పైన పలుకోండి. దేవుడు మీ పేద ఆశీర్వాదం పలికారు శాపానికి బదులుగా, అంతే కదా. బాలక్ అనే వ్యక్తి బలాంతో ఏం చెప్పాడో, దేవుడి బిడ్డల్ని శపించమన్నారు. సో ఈయన శాపం చెప్తున్నాడు, కానీ అది ఆశీర్వాదంగా మార్చారు. దేవుడు అది మార్చారు. సో అలాగనే మీరు కూడా ఏమంటున్నాను, ఆ దినము సాతాను క్రియలు చాలా ఎక్కువ ఉన్నది కనుక వాళ్ళందరి బిడ్డ మీద ఈ దురాత్మలు పంపిస్తుంటారు. బలహీనపరచడానికి ఏదో చేస్తాడు. చేసినప్పటికీ మీరు పలకాల్సింది మీరు పలకాలి. యూ నీడ్ టు రిసీవ్ వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్. ఇప్పుడు దావీదుకి దేవుడు చెప్పారు, నిరంతరము నీకు ఒక నీ రాజ్యంలో అంటే నీ సంతతి రాజ్యంలో ఉంటారన్నారు. సో కానీ దావీదు ఎలా ప్రార్థన చేశారు? 2 సామెలు 7 25 నుంచి 29 వచనాలు మీరు చదవండి. తర్వాత ఆ దాంట్లో క్లియర్గా ఎలా ప్రార్థన చేశారంటే, నువ్వు చెప్పినావు కనుక నీ సేవకుడైన నేను ధైర్యం తెచ్చుకొని నన్ను ఆశీర్వదించమని ప్రార్థించారు. సో దేవుడు చెప్పిన తర్వాతనే మన ఆశీర్వాదం ఉంది. సో అది మనం జ్ఞాపకపరచుకోవాలి. మోషే కూడా తన ఇజ్రాయెల్ బిడ్డలందరూ వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు ఉగ్రత ఉంది అనమాట. ఉగ్రత పడుతున్నప్పుడు మోషే చెప్పారు, ప్లీజ్ మీరు వాళ్ళ మీద ఉగ్రత తీయండి, మారు మనసు కలగండి, ప్లీజ్ రిపెంట్, బికాస్ మీరే తీసుకొచ్చారు, మీరు చంపితే అందరూ ఇలా చేస్తారు. మీరు వాగ్దానం ఇచ్చారు అబ్రహాంకి, ఇసాక్కి, యాకోబుకి ఈ దేశం ఇస్తాను వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం నెరవేర్చండి అని ఆయన బ్రతిమాడారు. సో ఈ రిమైండెడ్ గాడ్ అబౌట్ ద ప్రామిస్ వాట్ గాడ్ హస్ కెప్ట్. బేసిక్లీ మనం ఏం చేస్తారంటే ఆ వాగ్దానం చెప్తున్నాం దేవుడికి, చెప్పేసి దేవుడు మనల్ని అధికారిగా ఉంచారు. దేవుడు మనని పాముల దేవుని తొక్కడకు అధికారం ఇచ్చున్నారు. ఆ అధికారాన్ని మనం చెప్పుకొని వాడుకోండి. ఆ రోజు ఎక్కువ బలంగా వాడాలి. మీరు ఎట్లన్నా ప్రార్థన చేయండి, ఎట్లన్నా అంటే దేవుడు మీకు ఎలా చెప్తారో అలా ప్రార్థన చేయండి. కానీ ముఖ్యంగా ఆ దినము సాతాను వెళ్ళగొట్టిన ప్రార్థన చేయండి. దయములకి పైన మన అధికారంగా ఉన్న విషయాన్ని ప్రకటించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన సర్వాంగ కవసాన్ని ధరించుకొని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే సర్వాంగ కవసం కూడా మనకి విశ్వాసం కావాలి, మనకి నీతి కావాలి, మనకి రక్షణ కావాలి, మనకి స్వార్థ కావాలి. ఇదంతా మనం ప్రకటించిన దినంగా అది మార్చండి. సో మనం నిజంగా ప్రొటెక్టెడ్ ఉన్నాం, వీఆర్ ఆల్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి కాపాడినట్టు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం ప్రొటెక్టెడ్ అనేది ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ మెయిన్ ఫండమెంటల్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వాళ్ళని మనం కాపాడాలి కదా, దానికోసం మనం బలమైన ప్రార్థన చేయాలి. సో ఆ దినము మీరు అనొచ్చు, అన్న నాకు ఇప్పటివరకు ఏం జరగలేదు, వీ డోంట్ వాంట్ టు బిలీవ్ సచ్ థింగ్స్, మాకు ఇప్పుడు మీరు తెలియకుండా మీరు ఇది కొత్త బోధ తీసుకొచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినారేమో అని అంటే, ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ దోస్ జెంటైల్స్, అన్బిలీవర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. 31 దినం చేయండి. నా ప్రార్థన అది, నా కోరిక అది. 31 days మీరు ప్రార్థన చేయండి. సంతోషంగా ఉన్నారు కదా, చేయండి. ప్రతిరోజు అన్యజనుల కోసం ప్రార్థించండి. కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం డేట్ చూడండి. ఒకవేళ వాళ్ళ అమావాస్య దినం అందరూ అటాక్ అయిన ఉంటే అర్థం చేసుకోండి, ఆ 3 daysలో అటాక్ అయ్యారంటే ఓకే, ఇది వాళ్ళ ఇంట్లో ఏదో దుష్ట శక్తులు ఇంకో బలంగా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకొని ఆ కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయండి. నేను ఏమంటున్నాను, అదే మంచిది. మీరు ప్రార్థన చేయకపోతే మంచిది కాదు. క్రైస్తవులుగా మనం ప్రార్థించాలి, మన బాధ్యత. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాలి, మన బాధ్యత. అది ప్రతిరోజు తీసుకోండి, ఆ దినం మాత్రం కాదు, ప్రతిరోజు తీసుకోండి. కానీ ఇది బైబిల్, దీనిలో ఉన్న రహస్యం తీసుకొని ప్రార్థన చేయడం ఇంకా గొప్పది. సో అన్న, ఈ అమావాస్యని
దేవుడు దానికి కేటాయించినాడా, సాతాన్ని దానికి తీసేసుకుందా? ప్రతి దినము దేవుడు ఏర్పరిచిన దినం. ఓకే, దేవుడు క్లియర్గా దిస్ ద డే ద లార్డ్ హస్ మేడ్, వి గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ఇట్. ప్రతి దినం దేవుడు ఏర్పరిచింది, కానీ ఎవడు వాడుకుంటారో అది వాడుకుంటారు. సో సాతాను కూడా వాడుకుంటుంది. ఆయన వాడుకున్నది ఎప్పుడు వాడుకుంటారో చూడండి. దట్ ఇస్ అ స్ట్రాటజీ. సాతాన్ ప్లాన్స్ మాత్రం ఎరగకుండా ఉండొద్దు. 2 Corinthians 2:11 ఒకసారి చదువుతాం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారం కాము. సో ఇదే నా కోరిక. సాతాను తంత్రంలో ఎరగకుండా మనం ఉండదు. ఈజ్ ఆల్వేస్ మేకింగ్ సమ్ స్కీమ్స్. మీరే తెలుసుకోండి, ఖచ్చితంగా సాతాను ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేయకుండా ఏం లేదు. ఏ రోజు ఎవరిని ఎట్లా చంపాలో, ఎట్లా నాశనం చేయాలో, ఎట్లా విడాకులు ఇవ్వాలో, ఎట్లా మనుషులు మోసం చేయాలో ప్రతిసారి ప్లాన్ చేస్తుంది. సాతాను తంత్రం ఎరిగిన వారుగా మనం ఉండాలి. సో అందువల్లనే చెప్తున్నాను, ప్రతిరోజు ఆయన ప్లాన్ చేస్తారు. కానీ ప్రత్యేకమైన ఈ దినంలో ఆయన ఇంకా ప్రత్యేకమైన ఆయన ప్లాన్ చేస్తాడు అనేది నా ఒపీనియన్, నా అబ్జర్వేషన్ కూడా. మీరు ఆ ప్రత్యేకమైన దినంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయండి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు దాకా చాలా విషయాలు చెప్పారు అన్న. మీరు ఇన్ని చెప్పినా సరే వ్యూవర్స్కి కానీ ఇది వింటున్న వాళ్ళకి కానీ చాలా క్వశ్చన్లు వస్తాయి. మీరు వాళ్ళ కొత్త క్వశ్చన్లు వస్తాయి, మీరు వాటికి ఏమైనా రిప్లై చేసే అవకాశం ఉందా? సో 100% మీకు వస్తుంది. ఎందుకంటే ఎనీ న్యూ టాపిక్స్ we always have discussions. So no issues about questions. కానీ తప్పు, అబద్ధ బోధ ఇట్లాంటి టాపిక్స్లోనే మీరు తిరగదు. కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన సత్యం మీకు చెప్తాను. నేను దేవుడు వాక్యం చదివినప్పుడు ఎన్నోసారి దేవుడి పరిశుద్ధాత్మ దగ్గర క్వశ్చన్స్ అడగడము, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఆన్సర్ చేసిన రోజు ఉన్నాయి, బోధకుడు ద్వారా చెప్పిన ఆన్సర్ ఉన్నాయి. ఈవెన్ నార్మల్ విశ్వాసం కూడా వచ్చేసి నార్మల్ సిచ్యువేషన్స్లో కరెక్ట్గా నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం కరెక్ట్గా దొరుకుతుంది. సో పరిశుద్ధాత్మ ఏ విధంగా మాట్లాడతారు. సో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అదే సమయము ఒకవేళ నమ్ముతున్న విషయాలు ఇది కరెక్ట్ కాదు. ఈవెన్ పౌలు కూడా వాక్యాలన్నీ చదివిండు, అంటే వెలుగని పొందుకున్నాడు. సౌదీ అరేబియాకి వెళ్ళిండు. ఓకే, అరేబియాకి వెళ్ళిండు. 3 సంవత్సరాలు ఉండేసి దేవుడు వెలుగు పొందని వచ్చారు. సో ఆయన తిరిగి పేతురు దగ్గరకు వచ్చేసి వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్నప్పుడు సత్యమా కాదా, ఈ రెవల్యూషన్స్ అన్నీ కరెక్టా కాదని ఒక డిస్కషన్ జరిగింది. కొన్ని రెవల్యూషన్స్ అన్నీ మించినదని పేతురు చెప్పారు. ఈయన రెవల్యూషన్ సరిగా అర్థం చేయలేని వారు ట్విస్ట్ చేసేస్తారు, అపార్థం చేసుకుంటారు, వాళ్ళకి నిజంగా అర్థం కాకూడదు, ఎందుకు లోతైన విషయం అన్నారు. నా వరకు చెప్పాలంటే దేవుడు నన్ను పిలిచిన పిలుపు లోతైన మర్మం చెప్పడానికి పిలిచారు. కనుక ఈ మర్మమైన విషయాలు, కొన్ని లోతైన విషయాలు, ఈవెన్ నార్మల్ సబ్జెక్ట్ అయినా కూడా అందరికీ అర్థమైన విషయం సత్యమే, అది అందరికీ అర్థం అవ్వాల్సింది, అందరికీ ఒకటేలాగానే అర్థం అవ్వాలి, అది మార్పు లేదు. బట్ అదే సమయం నెక్స్ట్ లెవెల్లో ఉన్న విషయాలు, ఆత్మీయ మండలంలో పైన ఎక్కిన విషయాలు ఉన్నాయి, అప్లికేషన్ విషయాలు ఉన్నాయి, మనం ఎలా వాడుకోవాలనే విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ ఒకదానికి చాలా 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 విషయాలు దేవుడు, ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది. మనం ఇప్పుడు తెలుసుని చెప్పడం కూడా నేను భయపడతాను, కానీ చాలామంది అన్నీ తెలిసినట్టు ఫీల్ అయ్యి గ్రూప్స్ తయారు చేసేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశాను. వాళ్ళు చూసి నేను భయపడుతున్నా వాళ్ళు చూసి కాదు, వాళ్ళ పరిస్థితి చూసి. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు ఇదే సత్యం అన్నది చాలా చాలా వర్స్ట్ కేటగిరీ. అంటే ఇది దేవుడి వాక్యం. ఒకరోజు ప్రపంచంలో మనం పరలోకి వెళ్తాం. ఓకే, దేవుడి దగ్గర విశ్వాసం చేత మనం పరలోకి వెళ్ళినప్పుడు దేవుడే మన కళ్ళలో చూడపోతాడు, అప్పుడు సత్యం తెలిసిపోతుంది. ఇప్పుడంతా మరుగై ఉన్న విషయాలే మనం నేర్చుకుంటున్నాం. ఎంతవరకు నేర్చుకుంటామో అంతవరకు నేర్చుకుంటాం. ఓకే, అందువలన ఈ టాపిక్ మీద మీరు ఓవర్గా ఫీల్ అయ్యి ఉన్నట్లయితే మీరు రెగ్యులర్గా మీరు ఎట్లా ఉన్నారో మీరు అట్లా ఉండే. కొంతమందికి అన్నీ నార్మల్గా ఉంటుంది, కొంతమందికి హైప్ ఉంటుంది, కొంతమందికి నాకు ఇంకా కావాలంటుంది. ఎవరి విషయం వాళ్ళదనమాట. సో నేను కోరిక ఏంటంటే, నా ఇంట్రెస్ట్ ఏంటంటే, వెన్ యూ హియర్ అ న్యూ టాపిక్ వాట్ ఎవర్ బీట్, టేక్ టైమ్ టు ఇన్వెస్ట్. నేను హిందూగా ఉండేసి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా రిలీజియన్స్ గురించి బుక్ చదివినాను. ఏదో దేవుడు అని చెప్పేసి నమ్మలేదు, అనేకమైన బుక్ చదివినాను, చాలా శాస్త్రాలు చదివినాను. ఏదైనా ఇప్పుడు కూడా కల్ట్ ఉన్న గ్రూప్లో ఎన్నో వస్తుంటుంది, ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం. అన్నీ వాళ్ళ చరిత్ర అంతా చదువుతాను. ఎందుకు వాళ్ళు చెప్తున్న విషయాలు కూడా నేర్చుకుంటాను. అంటే వాళ్ళ తరపు నుంచి వాదాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా డెమాలిష్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది చాలా చాలా ప్రమాదం. వాళ్ళు ఆల్రెడీ దే డిఫైన్డ్ బైబుల్ ఇన్ అ బాక్స్. సమ్ పీపుల్ డిఫైన్ ద బైబుల్ ఇన్ అ బాక్స్. ఇంతే తప్ప దీనికి బయట ప్రపంచం వాళ్ళు చూడరు. అదే నేను వాళ్ళ కోసం చెప్పిన లేఖనం ఎబ్రీ పత్రికనే క్లియర్గా ఉంది. ఇంతే అనుకుంటే అంతే, కానీ దీనికి మించిన కార్యాలు ఉన్నట్లయితే నన్ను దేవుడు ఎలా పిలిచారో మీకు చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9, 10, 11 మీరు చదివినట్లయితే
చదువుతాం. మత్తయి సువార్త చదువుతున్నాం. 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. నెక్స్ట్ వచనం. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యుద్ధ నుండి తీసివేయబడును, మరియు వారు చూచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉందురు. మీరు చెవులు గలవాని అంటే వెనుగా కంటే అందరికి చెవులు ఉన్నాయి, యాక్చువల్లీ అందరూ వినాల్సినదే. బట్ సంథింగ్ బియాండ్ అవర్ న్యాచురల్ ఇయర్స్ ఆర్ దేర్, సూపర్ న్యాచురల్ థింగ్స్ ఆర్ దేర్, స్పిరిచువల్ థింగ్స్ ఆర్ దేర్. దీస్ థింగ్స్ యూ నీడ్ టు స్పెండ్ టైం. నాకు ఇవ్వబడిందని దేవుడు చెప్పేశారు. ఒకవేళ మీకు ఇవ్వబడిందా లేదా నాకు తెలీదు. నాకు దేవుడు ఏం చెప్పారంటే క్లారిటీగా, దేవుడు రాజ్యం గురించిన మర్మము మీకు నేను ఇవ్వబడింది అన్నారు. సో అది శిష్యులకి ఇచ్చారు, దేవుడు నాకు కూడా ఇచ్చారు నమ్ముతున్నాను. సో ఇలాంటి సబ్జెక్ట్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఈరోజు ఓన్లీ అమావాస్య సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాం, చీకటి దినం గురించి డిస్కస్ చేస్తాం, కానీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ మీదనే ఉండి కమెంట్స్ పెట్టకుండా మీరు క్వశ్చన్స్ అడగండి, నేను నిదానంగా విని చేస్తాను. ఒక మిగిలిన వాళ్ళగా కూర్చొని డిబేట్ చూసి అల్లరి చేసిన ఆర్గ్యుమెంట్ చేసుకున్న కేటగిరీ నేను కాదు. నేను అట్లాంటి పిలుపుకి నేను పిలువబడలేదు. కానీ మామూలుగా ఎవరన్నా మాట్లాడినప్పుడు అన్ని క్వశ్చన్స్ అన్ని డిస్కషన్ చేస్తాం. ఇది సమాధానంగా జరగాల్సిన విషయాలు కనుక అది. ప్లస్ కొన్ని గ్రూప్స్, నాకు నచ్చలేని గ్రూప్స్ కొన్ని ఉంటాయి. నచ్చని గ్రూప్స్ అంటే చెప్తామంటే ప్రతి సేవకుల్ని దాడి చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళకున్న ఉద్దేశం ఏమో తెలియదు. ఆ గ్రూప్ తయారు చేసిన వాళ్ళు ఒక సంఘం నుంచి బయటకు వచ్చి ఉంటారేమో, వాళ్ళ మనసు అంతా సేవకులు తప్పు చేసిన థాటే ఉందంటే వాళ్ళని ప్రతి సేవకుడిని దాడి చేస్తారు, ప్రతి బోధని దాడి చేస్తారు. వాళ్ళు చెప్పిన టాపిక్స్ అని మనం విన్నారనుకోండి, నిజంగా ఇంకా బైబిల్ క్లోజ్ చేసేసారు. బైబిల్ చూసేసి పక్కన పెట్టేసి, యాక్చువల్గా అదే చెప్పినాను, ఒక పెళ్లి భోజనం లాంటి సబ్జెక్ట్ని ఒక పెరుగన్నం అలాగా తీసుకొచ్చేస్తారు. ఇక పెరుగన్నం తప్ప వేరే ఏం లేనట్టు వాళ్ళు తయారు చేస్తారు. నిజంగా ఆ బోధలో మనం ఉండిపోతే నిజంగా బైబిల్ చదివినప్పుడు ఏ రుచి ఉండదు. చెప్తున్నాను, రక్షణ అనేది గొప్ప రక్షణ దేవుడు చెప్పారు. ఈ లోకంలో సంబంధించిన ఏది కూడా ఉండదు కొన్నిసారి చెప్పేస్తారు ఎక్స్ట్రీమ్గా. సత్యం మీకు చెప్తాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15th chapter 19th verse ఈ లోకమట్టుకి మీరు దేవుని యందు విశ్వసించినట్లయితే మీలాంటి దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ లోకమట్టుకే అని మీరు వేసినందు నమ్మకం ఉంచినట్లయితే అని రాయబడింది. మరి లోకమట్టుకే కాదు, పరలోకమే మెయిన్ అనేది అర్థమవుతుంది. కానీ పరలోకం మాత్రం కాదు, లోకం కూడా ఇంపార్టెంట్, అదే రాయబడింది. సో లోకం ఉన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు అప్లై ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్స్. అది ఇంపార్టెంట్. బట్ దీనికన్నా విలువైనది పరలోక రాజ్యం కూర్చున్న మర్మము, పరలోకములు వెళ్ళిన విషయాలు, అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ప్లీజ్ రీడ్ అండ్ రీసెర్చ్. టేక్ టైమ్ టు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధిలో కూర్చోండి, అలాగా పరిశుద్ధాత్మతో అడగండి. మొదటిగా ఇది రాసిన వాళ్ళు పరిశుద్ధాత్మ కనుక ఆయనని అడగండి. అలాగా ఆయన మనుషులు పంపిస్తారు, మీకు బోధకులు తయారు చేస్తారు, మీ కాపరిగా ఉంటారు, ఎంతోమంది ప్రవక్తలు పంపిస్తారు, అపోస్తులు వస్తారు. ప్రతి వారి దగ్గర మీరు వినొచ్చు, కానీ దేవుడి దగ్గర సంపూర్ణత ఉన్నది. సో మనం సంపూర్ణ అవ్వాలి, దాని కొరకు ప్రయాసపడుతూనే ఉంటాము. రహస్యం దేవుడు నాకు చాలా విషయాలు చెప్తున్నారు అనేది నా పిలుపు. కాబట్టి ఆ పిలుపు తగినట్టు నేను చేస్తాను. కొంతమందికి పిలుపు అందరినీ తిట్టడం అయితే అది వాళ్ళు కంటిన్యూ చేయండి, అది వాళ్ళ పిలుపులు అనుకుంటున్నారు, సంతోషం. కానీ ఒకరిని బాధ పెట్టిన విషయాలు చేయడము చాలా చాలా కష్టమైన విషయాలు. అలాగా సేవకుల మీద దాడి చేయడము చాలా, దాన్ని ఏం చేస్తారంటే ఖండిస్తున్నాం కదా, దేవుని మాకు ఖండించమన్నది కదా. అదే నేను ఏమంటున్నాను, వాళ్ళు కూడా ఆలోచన అంటే ఇటువంటి వారి నుంచి మీరు కాపాడండి అన్న ఒక ఆలోచన వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. నేను లోతుగా వాళ్ళ షూలో ఉండేసి నేను కూడా చూస్తే, ఈ సేవకులందరూ అనేకరిని తప్పైన దారిలో తీసుకెళ్తున్నారు, సత్యంకి విరోధంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు తప్పు బోధలు తీసుకెళ్తున్నారు అంటున్నారు అన్న థాట్ మీద ఎవరు అలా పోకూడదని వాళ్ళు కూడా అదే టాపిక్ మీద ఉన్నారు. సో ఏది తిప్పినా అలాంటి గ్రూప్స్లో మనం వాక్యం ఉన్నప్పుడు మీరు ఏది టాపిక్ వచ్చినా ఎదుటివాడి మీదనే టాపిక్ ఉంటుంది. ఎదుటివాడు తప్పు, ఆయన తప్పు, ఈయన తప్పు, ఏ విషయం ఏ సత్యం బోధించినా సత్యం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన తప్పు, ఈయన తప్పు. దయచేసి నేను అలా చేయాలనుకోవట్లేదు. ఈ క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేస్తా. అంటే వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు అన్న విషయం నేను వద్దు, నాకు అది పిలువపడలేదు. కానీ సత్యం మీరే గ్రహించండి. టాపిక్ సత్యము, అసత్యము, అబద్ధము, లేదా ఇంతవరకు మనం మాట్లాడుకుంటాం. నో పర్సనల్ థింగ్స్ అబౌట్ అక్విజేషన్ అబౌట్ థింగ్. ఐ హేట్ సచ్ థింగ్స్. మరలా చెప్తున్నాను, లూకా 17వ అధ్యాయంలో అక్కడ రాయబడిందంటే 1వ వచనంలో, అభ్యంతరము రాకపోవడం అసాధ్యం, కానీ ఎవడి వలన వచ్చిందో వాడికి శ్రమ,
వాడికి అయ్యో అన్నారు. సో రియల్ ఐమ్ టెలింగ్ యూ, అఫెన్సెస్ మస్ట్ కమ్. ఇట్స్ రిటర్న్ బై జీసస్, అఫెన్సెస్ షుడ్ కమ్, బట్ హో టు హిమ్ త్రూ హూమ్ ఇట్ కమ్స్. సో నేను ఆ కేటగిరీ లేదు. వాక్యం ఎప్పుడైనా నా ఇల్లు ఓపెన్గా ఉంది, మీరు రావచ్చు. లేదంటే కమెంట్స్లో క్వశ్చన్ అడగండి. మన ఛానల్స్లో మీరు కమెంట్స్లో పెట్టండి. నాకు క్వశ్చన్ కావాలనండి. డైరెక్ట్గా జడ్జ్మెంట్ ఇవ్వద్దు. డోంట్ ట్రై టు సే దిస్ ఈజ్ రాంగ్, దట్ వన్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ ఇన్ బైబిల్. అదంతా చెప్పి మీరు ట్రై చేయొద్దు. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం మాత్రం కాదు, అనుభవించాలి, రుచి చూడాలి. యూ నీడ్ టు టేస్ట్ ఇట్ అండ్ ఆల్సో నీడ్ టు ట్రై ఇట్. దీస్ ఆర్ ఆల్ ట్రైడ్ స్క్రిప్చర్స్ ఇన్ ద ఫర్నేస్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఆల్సో. ఓన్లీ ఎక్స్పీరియన్స్తో మాత్రం చెప్పడం కాదు, ఫస్ట్ వాక్యంలో ఉండాలి, తర్వాత అది మీరు అనుభవించాలి, అర్థం అవ్వాలి, తర్వాత అనుభవించాలి. దెన్ యూ కెన్ నో ఫర్ షూర్. ఓకే, ఇదే నా కోరిక. సో ఇప్పుడు ఏమన్నా వ్యూవర్స్ కనుక ఏమైనా డౌట్లు వస్తే వాళ్ళని నేను ఎలా సంప్రదించాలి? ఇంకా మీరు మా ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాను. ఫోన్ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయండి. ఫోన్లో డైరెక్ట్గా చేయొద్దు, ఈవెన్ జస్ట్ యూ కెన్ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు. అలాగా మెయిల్ ఐడి ఇస్తాం. ఆ మెయిల్స్లో మీరు మీ కంప్లీట్, ఒకవేళ ఇది తప్పుని మీరు అనుకున్నట్టయితే మీ వర్షన్స్ని, లేదా ఇదే సత్యం, ఇది ఈ విషయంగా నీ తప్పుగా మీరు కాంటెక్స్ట్లో తీశారు, ఈ కాంటెక్స్ట్లో లేదు, ఎరోనాటిక్స్ ప్రకారం ఇది లేదు, లేదంటే నా క్లారిఫికేషన్ ప్రకారం ఇది కాదు, మీరు ఆల్మోస్ట్ కంప్లీట్గా వాక్యాన్ని ట్విస్ట్ చేసేసారు, నాశనం చేశారు, ఏదైనా చెప్పండి. బట్ మోర్ దాన్ దాట్, షో మీ ద వర్సెస్ ఆల్సో, హౌ యూ ఆర్ ట్రయింగ్ టు ఆర్టికులేట్. వెన్ యూ ట్రై టు టెల్ ద సేమ్ థింగ్, మీరు ఏ విధంగా తీసుకుంటున్నారనేది నాకు చాలా చూస్తానన్నమాట. ఎందుకంటే నేను ఏం చెప్తానో, ఒక వాక్యం చదివేసి ఇంతే మీనింగ్ చెప్పిన వాళ్ళు వినను. ఒకరి గురించి విన్నప్పుడు దావీదు గొలియాత్ అంటే, దావీదు గొలియాత్ని చంపాడు, దాని తర్వాత వేరే ఏం లేదండి, అంతే అండి మీనింగ్. దీని తర్వాత అప్లికేషన్స్ వేరు ఉంటాయి, కానీ మీనింగ్ అంతే. దీన్ని మార్చకూడదు, నాకు కొత్త రెవల్యూషన్ వచ్చింది, నాకు అది వచ్చింది అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. అలా చెప్పిన తర్వాత అలాంటి వాళ్ళ వీడియో నేను కంటిన్యూ చూస్తే ఎలా ఉంటుందంటే, తర్వాత అదే గ్రూప్లో ఏమంటారంటే కొంతమంది, దేవుడు రాజ్యం బోధించండి, స్వస్థత చేయండి, అద్భుతం చేయండి, కుష్ఠరోగ స్వస్థపరచనే ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఆగిపోయింది, అది రాజపడింది కానీ ఆగిపోయింది అంటారు. నేను అదే టాపిక్లో అదే ఆలోచన చేస్తే, దావీదు గొలియాత్ చెప్పింది సత్యమే. అట్లనే దేవుడు రాజ్యం ప్రకటించాలి, స్వస్థపరచాలి, అద్భుతం చేయాలి, అక్కడ దైవం వెళ్ళగొట్టాలి. సింపుల్ డైలాగ్. సో వీ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్. అంత సింపుల్ అనమాట. ఇది తర్వాత లోతుకి వెళ్ళి అది రాశారండి అటు, కానీ తర్వాత లోతుల మర్మం లేనంటే, అది అద్భుతాలు ఎందుకు జరిగిందంటే వాక్యం నెరవేర్చడానికి కోసం అద్భుతాలు చేశారండి, కానీ ఆ తర్వాత ఆగిపోయిందండి, ఇప్పుడు అద్భుతం లేదు, ఇప్పుడు అలాంటి అద్భుతము లేనే లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి అద్భుతం లేదని ఎక్కడ రాయలేదు, దేవుడు ఆగిపోయిందని రాయలేదు. వీళ్ళు అలా చూపించడానికి తిమోతి రాసిన పత్రికలో అక్కడ వైన్ కడుపు నొప్పి అంటే అది చెప్తారు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో వాక్యము తర్వాత వెంటనే వచ్చిందని అన్నారు. ఇదంతా చెప్పేసి ఇట్లా మరలా ఈ మసాలా స్టోరీ వస్తుంది అనమాట. వీళ్ళు మసాలా చేస్తారు, కానీ మన దగ్గర వచ్చేసి ఇంతే అంటారు. సో అక్కడేమో ఇంతే, ఇక్కడేమో మసాలా. మనం అక్కడ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే ఇక్కడ కాదంటే ఇంతే కదా ఉంది అని అంటారు మన దగ్గర. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది. ఏ ప్లెయిన్గా ఉంది? హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, క్లెన్స్ ద లెపర్, వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రీలీ యూ గివ్ ఫ్రీలీ అన్నారు. ఇది చాలా ఫ్రీగా ఉంది. ఇది ఎవరు చదివినా అంతే. నమ్మిన వారి వల్ల నీ సూచక్రియలు వస్తుంది, మీరు దైవంలో నా నామంలో దైవంలో వెళ్ళకుంటే, చాలా సింపుల్ లైన్స్. అది ఎవరు చదివినా అంతే చేయాలి. కానీ ఇప్పుడు లేదండి, ఇప్పుడు దైవం వెళ్ళకొట్టడానికి లేదు, దయమే లేదు. అది అప్పుడు ఆ కాలం వాళ్ళకి. సో మరలా చెప్తున్నాను, బిఫోర్ కమెంటింగ్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ష్యూర్, ప్లీజ్ రైట్ ఎ బిగ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై మెయిల్ బాక్స్. నేను నిదానంగా చూస్తాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ వెంటనే ఆన్సర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మెల్లిగా చూసి చాలా రీసెర్చ్ చేసి చదివిన తర్వాత మీకు చెప్పొచ్చు. సో యూ ఆల్సో రైట్ బిగ్ లెటర్ టు మీ. మీరు ఎవరు చెప్పాలనుకుంటారు లెటర్ రాయండి. మొత్తం వాక్యం ప్రకారం మీరు ఎలాగా ఒక కన్క్లూషన్ వచ్చారో ఆ కన్క్లూషన్ రాయండి. నేను కూడా చదివేసి ఒకవేళ వెలుగు పొందితే మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. మంచిది, అది నేను మరలా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఈ కన్క్లూషన్ కరెక్టా లేదా అని నేను చెప్తాను. నాకు వచ్చిన ఒపీనియన్ వరకు చెప్తాను, నా వచ్చిన అబ్జర్వేషన్ చెప్తాను, నేను నేర్చుకున్న ప్రకారం చెప్తాను. ఓకేనా? మీరు పరలోక రాజ్య మర్మాలు అని మీకు పిలుపని చెప్పారు కదా, మరి మీరు మర్మాల గురించి ఇంకా దేవుడు ఏమైనా చెప్పాడా, మీకు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి? బైబిల్ చదువుతున్నప్పుడు చాలా లోతైన విషయాలు చాలా వస్తుంది అనమాట. సో అదంతా నేను బుక్లో రాస్తున్నాను. దానికి బుక్ పేరు వచ్చేసి ఇదే, ఇన్ఫినిట్ మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్. సో ఈ బుక్ ఇంకా పబ్లిష్ చేయలేదు, నాకు తెలుసు. ఇది పబ్లిష్ చేయడానికి సమయం ఉంది. సో మరలా రీడ్ చేసి కరెక్షన్స్ అనేవి చేస్తున్నాం.
దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ దేవుడు నాకు ప్రత్యక్షమైన టాపిక్స్ మీద డిస్కషన్ చేస్తాను. సో జనరల్ బైబిల్ మొత్తం ఉన్న విషయాలు కాదు ఇది, జస్ట్ నాకు కలిగిన టాపిక్స్లో నాకు దేవుడు ఏ సబ్జెక్ట్లో కొంచెం లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ టాపిక్స్ మాత్రమే నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ బుక్స్ తర్వాత కాలంలో పబ్లిష్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు మీరు చదివేసి మీరు ప్రత్యేకమైన ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పటిదాకా చాలా విలువైన విషయాలు పంచుకున్నాను. సో వ్యూవర్స్, సో విన్నారు కదా అమావాస్య గురించి, చీకటి గురించి చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు అన్న మనకు. అయితే దేవుళ్ళో చీకటి మాత్రం లేదు. యేసుప్రభు నమ్మిన మనలో కూడా చీకటి మాత్రం ఉండకూడదని కోరుకున్నాడు యేసుప్రభు. సంఘంలో చీకటి లేదు, క్రైస్తవ్యంలో బైబిల్లో చీకటి ఎంత మాత్రం లేదు. అలాగే ఇది ఎంత నిజమో సాతానికి ఒక దినం ఉంది అనేది కూడా అంతే నిజము. కాబట్టి ఆ దినం రోజు మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని, అటువంటి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినాడని, ఆ అధికారం పట్టుకొని మనం ఇంకా బలంగా ఆ రోజు స్పెషల్గా ఆ రోజు చేయాలని, అదొక ఆచారంగా పాటించకూడదు కూడా అని చెప్పారు. అది ఆచారం కాదు, అది అధికారం అని చెప్పారు. కాబట్టి అధికారం పూర్వకంగా చేసేదే భక్తి, ఆచార ప్రకారం చేసేది మతం అవుతుంది. కాబట్టి క్రైస్తవం కానీ ఇప్పుడు అన్న చెప్పినట్టు కానీ, అన్న తన బుక్లో రాసినట్టు కానీ ఎక్కడ కూడా ఇది ఒక ఆచారంగా తను చెప్పట్లేదు. ఇది మా ఆచారం కాదు, ఇది అధికారం అని చెప్పారు కనుక సో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అమావాస్య రోజు మీకు ఇంకా ఏమైనా సరే ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్న ఈ డిస్కషన్లో మీకు ఏమైనా టాపిక్స్లో డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో వాక్యంతో లేఖనం పెట్టి మీరు డౌట్ పెట్టండి. డైరెక్ట్ క్వశ్చన్ వేయకండి. మీ క్వశ్చన్కి వాక్యం ఆధారం చేసుకొని క్వశ్చన్ వేయండి. అన్న కూడా మనకు వాక్యానుసారంగానే మనకు చెప్తాడు. సో గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు మీకు ఇది ఆశగా అనుకుంటే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా క్వశ్చన్స్ మరలా వస్తుంది, దయచేసి చెప్తున్నాను. నేను చెప్పినది చాలా తక్కువనే, వీళ్ళు అడిగిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ చెప్తున్నాను. కానీ ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ వస్తుంది. నేను కూడా కొత్త క్వశ్చన్స్ వినాలని కోరుతున్నాను. ఈ టాపిక్ మాత్రం కాదు, ఏ టాపిక్నా సరే మీరు పంపించవచ్చు. వీలైనంత మాత్రము నేను మీ అందరికీ ఆన్సర్ పంచుతాను.